ఒక 5 minutes ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెస్టేకి రావడానికి కారణం ఏంటంటే హెల్త్ పర్పస్ మీద వచ్చాను సార్. స్టార్టింగ్ నేను మా వైఫ్ కాస్త హెల్త్ ఇష్యూ ఉండటం వల్ల లేడీస్లో ఉండే కొన్ని పీసీఓడి రిలేటెడ్ ఇష్యూస్ వల్ల నేను దీంట్లోకి రావడం జరిగింది. మన గ్రేట్ అప్లైనర్ మెంటర్ సురేష్ సార్ మా బ్రదర్ అవటం, తను సజెస్ట్ చేయటం, వాళ్ళ వైఫ్ కూడా ఉన్న సమస్యే మా వైఫ్కి రిపీటెడ్గా కనిపించడం వల్ల ఇలా హాస్పిటల్కి వెళ్ళి కొంత సఫర్ అవుతున్న టైంలో ఈ ప్లాట్ఫామ్ నా దగ్గరికి పరిచయం చేశారు. బట్ పరిచయం చేసిన స్టార్టింగ్ డేస్లో బిలీవ్ చేయలేదు. సరే ఒకసారి అసలు చూద్దాము, దీంట్లో ఏమన్నా విషయం ఉందేమో, బయట చాలా రకాలుగా మనం ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నాం కదా అనే కారణంతో స్టార్టింగ్లో దీంట్లోకి రావడం జరిగింది. వన్స్ ఎప్పుడైతే నేను అవి బిలీవ్ చేసి మా వైఫ్ని కన్విన్స్ చేసి, స్టార్టింగ్లో మా వైఫ్ కూడా కన్విన్స్ అవ్వలేదు, తర్వాత కన్విన్స్ చేసి వాడిచ్చిన తర్వాత 3-4 monthsలో వస్తే రావచ్చు, లేకపోతే గర్భసంచి కూడా తీసేయాలన్న సిచ్యువేషన్ నుంచి 35 daysకి రిజల్ట్ రావటం బాగా హ్యాపీనెస్ ఇచ్చింది సార్. మంచి రిజల్ట్ రావటం. ఆ టైంలో నేను తీసుకున్న డెసిషన్ ఏంటంటే 7-8 years నుంచి రాని రిజల్ట్ 35 daysలో రావడానికి కారణం ఏంటి? మెడిసిన్తో కూడా వస్తే రావచ్చు, లేదంటే గర్భసంచి తీసేసే స్టేజ్కి వెళ్ళిన పర్సన్ 35 daysలో రిజల్ట్ ఎందుకు వచ్చింది? మెడిసిన్లో లేనంత పవర్ దీంట్లో ఏముంది? దీని గురించి తెలుసుకోవడానికి ఒక 2 months జర్నీ చేసిన క్రమంలో నాకు తెలిసింది ఏంటంటే, ఇవి బాడీకి ఇచ్చే ఫుడ్ సప్లిమెంట్స్. అంటే శరీరానికి ఏదైతే ఆహార లోపం ఉందో ఆ పోషకాహార లోపాన్ని భర్తీ చేయటానికి ఇవి మనకి ఇప్పుడున్న కాలంలో న్యాచురల్గా తీసుకునే అవకాశం లేనందువల్ల ఈ సప్లిమెంట్ ద్వారా ఎప్పుడైతే మనం అది తీసుకున్నామో అప్పుడు రిజల్ట్ రావడం జరిగింది సార్. అప్పుడు బిలీవ్ చేసి నేను జర్నీ చేయటం స్టార్ట్ చేశాము. అలా కంటిన్యూ చేస్తూ జర్నీ స్టార్ట్ చేశాను సార్. ఓకే, థ్యాంక్ యూ. పోతే ఇవాళ కమింగ్ టు ద సెషన్, ఇవాళ మనం తెలుసుకోవాలనుకుంటున్న టాపిక్స్ ఏంటంటే సార్ ప్రతి లీడరు, అవకాశం ఉన్న ప్రతి లీడరు, నోట్ చేసుకునే స్కోప్ ఉన్న ప్రతి లీడరు నోట్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంది సార్ మేము స్టోర్ దాకా వెళ్ళలేని సినారియో ఉన్నప్పుడు ఆన్లైన్లో పెట్టుకునే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పుడు ఏ ప్రోడక్ట్ అయినా జస్ట్ ఫ్లిప్కార్ట్, అమెజాన్కి వెళ్ళిపోయి ఈజీగా ఆర్డర్ పెట్టుకొని కాలు బయట పెట్టకుండా తీసుకునే అవకాశం ఉన్న అలాంటి సినారియో రావటం వల్ల ఇప్పుడు ఏంటంటే వెస్టేజ్లో కూడా బయటికి స్టోర్కి వెళ్లకుండా ఆన్లైన్లో పెట్టుకునే అవకాశం ఉందా? ఉంటే ఎలా పెట్టుకోవాలి? వీటి మీద కూడా చాలా ఏరియాల్లో లేదు, వేరే ఏరియాలో ఉన్న వాళ్ళకి సార్ ఇక్కడ నుంచి వాళ్ళకి సరౌండింగ్లో స్టోర్ లేదు, వాళ్ళకి ఆన్లైన్లో ఆర్డర్ పెడితే ఎలా వెళ్ళాలి, ఇలాంటి వాటన్నిటి గురించి తెలుసుకోవడానికి ఇవాళ మనం ప్రయత్నం చేద్దాం సార్. ఒకసారి అవకాశం ఉన్న ప్రతి లీడరు నోట్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే సార్, శంకర్ సార్ స్క్రీన్ షేర్ అవుతుందా? విజిబుల్ కనబడుతుందా? ఎస్ సార్, ఎస్ ప్రసాద్ సార్ కనిపిస్తుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. చూడండి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాప్ ఓపెన్ చేయగానే ఆన్లైన్ ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి? ఓకే, ఫస్ట్ యాప్ ఓపెన్ చేయగానే సార్ మనకి ఇక్కడ హోమ్ డెలివరీ దగ్గర హోమ్ డెలివరీ షిప్పింగ్ టైప్ పైన ఉంటుంది చూడండి, క్లిక్ చేస్తున్నాను. యాడ్ న్యూ అడ్రస్. సార్ మనం వన్స్ ఎప్పుడైతే ఐడి క్రియేట్ చేస్తామో, క్రియేట్ చేసేటప్పుడే ఒక అడ్రస్ అనేది మనకి ఆల్రెడీ ఇన్బిల్డ్ ఒకటి మనం ఇస్తాము. ఎప్పుడైతే మనం అడ్రస్ ఇస్తామో మనం ఆర్డర్ కంటిన్యూ చేసినప్పుడు ఆ అడ్రస్కి వస్తుంది. బట్ ఇప్పుడు మనం మన ఏరియా కాకుండా వేరే ఏరియాలో ఉన్నప్పుడు ఆ అడ్రస్ ఇవ్వాలనుకుంటే యాడ్ న్యూ అడ్రస్.
చూడండి, యాడ్ న్యూ అడ్రస్, డెలివరీ ఆర్ పికప్ అడ్రస్ అంటే మనం ఎక్కడికైతే ప్రొడక్ట్ పంపించాలనుకుంటున్నామో ఆ ఏరియా యొక్క అడ్రస్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కందుకూరులో ఉన్నాను, బట్ నేను హైదరాబాద్ లో ఉన్న పర్సన్ కి ప్రొడక్ట్ పంపించాలి. వాళ్ళు బయటికి వెళ్ళట్లేదు, వాళ్ళకి ప్రస్తుతానికి ఐడి అవసరం లేదు, ఓన్లీ ప్రొడక్టే పంపించాలనుకుంటే నా ఐడి మీదే అడ్రస్ సెలెక్ట్ చేసి వాళ్ళకి ప్రొడక్ట్ పంపించవచ్చు. ఒక సినారియో అది ఎలా అంటే, యాడ్ అడ్రస్ తీసుకొని హోమ్ డెలివరీ, నెక్స్ట్ రిసీవర్ మోడ్ వచ్చేసరికి సెల్ఫ్, కంట్రీ ఇండియా, పిన్ కోడ్ వచ్చేసరికి 5,82 హైదరాబాద్ లొకేషన్. నెక్స్ట్ హౌస్ నెంబర్ 1-28, ఫ్లాట్ నెంబర్. ఓకే, అంతవరకే తీసుకుంటుంది. నెక్స్ట్ పర్సన్ నెంబర్ 23/7, అడ్రస్ ఎస్ఆర్ నగర్ నియర్ ఆంధ్రా బ్యాంక్. ల్యాండ్ మార్క్ వచ్చేసరికి ఉమేష్ చంద్ర స్టాచ్యూ. ఓకే, మొబైల్ నెంబర్ మీదైనా ఉంచుకోవచ్చు, లేదంటే ఏ పర్సన్ కి అయితే మనం పంపించాలనుకుంటున్నామో వాళ్ళ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసినా ఓకే సార్. ఓకే, మొబైల్ నెంబర్ 671802356. ఓకే, నెక్స్ట్ మా ఫ్రెండ్ మొబైల్ నెంబర్ ఇచ్చాను, సేవ్. లొకేషన్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. చూడండి సార్, ఇంతకుముందు జేపీ నగర్ అడ్రస్ ఉంది, ఇప్పుడు కరెంట్ షాపింగ్ అడ్రస్ వచ్చేసరికి హౌస్ నెంబర్ 1-28, కర్సన్ నెంబర్ 23/7, ఎస్ఆర్ నగర్ నియర్ ఆంధ్రా బ్యాంక్, ల్యాండ్ మార్క్ ఉమేష్ చంద్ర స్టాచ్యూ, హైదరాబాద్ తెలంగాణ. ఇప్పుడు ఏ ప్రొడక్ట్ బుక్ చేసినా ఈ అడ్రస్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ కంటిన్యూ. వన్స్ అడ్రస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బాగా గమనించండి, ఏమేం ప్రొడక్ట్స్ కావాలో ఆ ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకోండి. ప్రస్తుతానికి నేను పేస్ట్ ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను. యాడ్ కార్ట్ అంటే కార్ట్ కి యాడ్ చేసుకుంటున్నాను. ఒకటి, నెక్స్ట్ స్ప్రే ఒకటి, యాడ్ కార్ట్. ఓకే, వన్స్ రెండు ప్రొడక్ట్లు యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కార్నర్ లో మై కార్ట్ అని ఉంటుంది చూడండి సార్. మై కార్ట్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మై కార్ట్ లో కనపడుతుంది మీ కార్ట్ నెంబరు, నెక్స్ట్ సిఎన్సి అప్లికబుల్ ప్రొడక్ట్స్. ఇవి రెండు సిఎన్సి అవకాశం ఉన్న ప్రొడక్ట్స్ లో ఈ రెండు ఉన్నాయని చెప్తుంది. నెక్స్ట్ మీరు ఏదైతే ప్రొడక్ట్ సెలెక్ట్ చేశారో సెలెక్ట్ చేసిన ప్రొడక్ట్స్ యొక్క టోటల్ గా వచ్చే పివి, దాని టోటల్ అమౌంట్ 157 రూపీస్ మీకు అమౌంట్ చూపిస్తుంది. 72 రూపీస్ పేస్ట్, 85 రూపీస్ స్మార్ట్ స్ప్రే, రెండు కలిపి 157 పడుతుంది. వన్స్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత చెక్అవుట్ కొట్టగానే నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ కి వెళ్తుంది. ఇక్కడ చూడండి, అడ్రస్ కన్ఫర్మేషన్
ఆర్ యూ షూర్ యు వాంట్ టు కంటిన్యూ విత్ ద బిలో అడ్రస్ అంటే ఈ అడ్రస్ కి పంపించడానికి మీకు ఓకేనా అని అడుగుతుంది. మళ్ళీ ఒకసారి ఆ అడ్రస్ చెక్ చేసుకొని ఓకే అనుకుంటే కన్ఫర్మ్, లేదు అడ్రస్ ఏదైనా రాంగ్ ఉందనుకుంటే క్యాన్సిల్ కొట్టేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళి అడ్రస్ సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ అడ్రస్ కన్ఫర్మ్ అయిన తర్వాత కన్ఫర్మ్ అడ్రస్ కొట్టాము. ఇక్కడ చూడండి, మళ్ళీ ఒక్కసారి అన్ని కన్ఫర్మ్ చేసుకోమని అడుగుతుంది. ఆర్డర్ రివ్యూ అంటే మీరు ఏమేమి ఆర్డర్ పెడుతున్నారు, ఏ అడ్రస్ కు పెడుతున్నారు, అవన్నీ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చూపిస్తుంది. వన్స్ అడ్రస్ నెక్స్ట్ ఆర్డర్ డీటెయిల్స్కి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ఆర్డర్స్, ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయి. ఓవరాల్ గా ప్రస్తుతానికి ఒక ఆర్డర్ మాత్రమే ఉంది. ఆ ఆర్డర్ లో ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని చూసుకోమని చెప్తుంది. పేస్ట్, స్ప్రే, నెక్స్ట్ టోటల్ ఐటమ్స్ ఎన్ని, డిపి ప్రైస్ తో వచ్చే ఐటమ్స్ టోటల్ గా 2, వాటి యొక్క అమౌంట్ 157 రూపీస్, వాటికి వచ్చే పీవీలు 4.83 పీవీలు. నెక్స్ట్ ఇక్కడ యాడ్ వోచర్స్ ఆర్ ప్రమోషన్స్. బాగా గమనించండి, మీరు ఇచ్చే అమౌంట్ ని బేస్ చేసుకొని ఇక్కడ మీకు వోచర్స్ కనపడుతుంటే, లేదంటే ఎంటర్ గిఫ్ట్ వోచర్ కోడ్ ఆర్ బోనస్ వోచర్ కోడ్. మనకి ఏదైతే బోనస్ వోచర్ 2515 రూపాయల బోనస్, లేదంటే 800, 500, 200 ఇలా బోనస్ వోచర్స్ వస్తాయి కదా, ఆ వోచర్స్ యొక్క కోడ్ ని ఇక్కడ ఎంటర్ చేసి అప్లై చేస్తే వన్స్ మీరు ఇప్పుడు 157 రూపీస్ ఉన్నాయి కదా, ఆ 157 రూపీస్ కట్ అయ్యి మిగతా అమౌంట్ ఏమైనా ఉంటే అది చూపిస్తుంది ఇక్కడ. లేదంటే ఒక్కటి మీకు చూపిస్తాను, ఒక నిమిషం. మై వోచర్స్. fraud 1456504. ఒకసారి చూడండి, మళ్ళీ కార్ట్ లోకి వెళ్తున్నాను. వన్స్ చెక్అవుట్ కొట్టాను, ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకున్నాను. వన్స్ ఆర్డర్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ వోచర్స్ ఆర్ ప్రమోషన్స్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఎంటర్ బోనస్ వోచర్ కోడ్. fraud or 1408/6040E6. మనకు వచ్చిన ఓచర్ కోడ్ ఉంది కదా, కోడ్ ని ఎంటర్ చేశాను, అప్లై చేశాను. వన్స్ అప్లై చేయగానే అబ్జర్వ్ చేయండి, మాక్సిమం అమౌంట్ ఆర్డర్ దాన్ బోనస్ ఓచర్ షుడ్ బి 40. అంటే ప్రొడక్ట్స్ 40 రూపీస్ కంటే ముందు లో పైన పెట్టుకుంటే వోచర్ అప్లికబుల్ అయింది. అదే ఎస్ ఎస్ సార్. 40 సార్ ఇక్కడ ప్రసాద్ మనం ఇందాక వోచర్స్ లో ఉన్నప్పుడు డైరెక్ట్ గా వోచర్ ని కాపీ చేసుకునే అవకాశం ఉన్నట్లుంది కదా అక్కడ. కాపీ చేసుకునే అవకాశం మనకి ఉండకపోవచ్చు. ఒక్క నిమిషం సార్, చెక్ చేద్దాం. ఉంది చూడండి ఒక్కసారి లోకి వెళ్ళి. సో బోనస్ వోచర్స్ లో ఇక్కడ పక్కన ఒక సింబల్ ఉంది చూడండి, కాపీ సింబల్. అవును 85 రూపీస్, 350, 250.
ఓకే. కాపీ అయింది. కాపీ చేసుకునే కాపీ ఆప్షన్ కూడా ఉంది సార్. ఎస్ ఎస్ అవును సార్. కాపీ చేసి సింపుల్గా అక్కడ పేస్ట్ చేసుకునే అవకాశం ఉంది. లేదంటే ఇవి కొంచెం యాడ్ చేసి చూద్దాం. ఆల్రెడీ మన కార్ట్ వాల్యూ 140 అబౌవ్ ఉంది కదా, మరి అది ఎందుకు ఫ్యూచర్ అదే యాడ్ అవ్వలేదు? ఓకే. 900 దాకా తీసుకొచ్చాను. మ్మ్. ఇప్పుడు చూద్దాం. ఓకే. ఇప్పుడు మనకి ప్రమోషన్స్ లోకి వచ్చేసరికి ఇక్కడ వన్స్ ఎప్పుడైతే ఫ్రీ ప్రొడక్ట్ అమౌంట్ రీచ్ అయిందో ఆటోమేటిక్ గా మనకి ఓచర్ వచ్చేది ఒకటి కనపడుతుంది. రెండోది సోపు, ఈ మంత్ ఫ్రీ పెట్టిన సోపు కూడా మనకు కనపడుతుంది ఎప్పుడైతే 800 కి దాటిపోయిందో. ఎస్ పేస్ట్. కాంప్లిమెంటరీ ప్రొడక్ట్ ఆప్షన్. అవును. ఇప్పుడు మనం ప్రొడక్ట్ ను కూడా ఓచర్ ను కూడా యాడ్ చేసాము. ఇప్పుడు అప్లై చేసి చూద్దాం. ఓకే, సేమ్ అలానే వస్తుంది. బోనస్ ఓచర్ షూట్. ప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. మీరు సెలెక్ట్ చేసేది బోనస్ ఓచర్ది ప్రోడక్ట్ ఓచరా లేకుంటే ఏం ఓచర్ ఒకసారి చూసి సెలెక్ట్ చేయండి. అది మామూలుగా ఫ్రీ ప్రోడక్ట్ మనం ఓచర్ పెడుతున్నాం కదా, ఎస్ ఫ్రీ అదే ప్రొడక్ట్ బోనస్ వచ్చారా సార్ మనం సెలెక్ట్ చేస్తుంది? బోనస్ ఓచరేనా? బోనస్ వచ్చర్ ఏంటంటే మనకి అమౌంట్ తగ్గేలాగా ఉంటది. అవునవును, డైరెక్ట్గా బోనస్ ఓచర్ అంటే మీకు బోనస్ ఓచర్ ఏమొస్తుంది, మీది చెక్ యాడ్ చేస్తున్నారు, మీ అమౌంట్ పడుతుంది కదా, మీకు వచ్చేది కాంప్లిమెంటరీ ఓచర్ వస్తుంది. మీ ప్రోడక్ట్ ఓచర్ ఉంది కదా. అవును, ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రొడక్ట్ వచ్చర్ ఉంది కదా. ప్రోడక్ట్ ఓచర్ అది. ప్రోడక్ట్ ఓచర్ ఓకే. ఏంటంటే ఓకే ఓకే. ప్రోడక్ట్ ఓన్లీ ఓచర్కి మీరు మీరు పెట్టే ప్రైస్కి 40 రూపాయలు తక్కువ ఉండాలి యాడింగ్. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు మీకు ఓచర్ వచ్చిందంటే 240 రూపాయల దాకా మాత్రమే వాడు ఇస్తాడు. అవును. సో మీరేం చేయాలంటే దానికంటే తక్కువ, అంటే ఇప్పుడు ఒక ఐటెం సెలెక్ట్ చేసుకోవాలి సార్, అది ఫ్రీ ఓచర్ కదా. ఓకే ఓకే, ప్రొడక్ట్ వచ్చారు కదా. అది ఓకే. ఓన్లీ 85 రూపీస్ పెట్టారంటే 85 రూపీస్ అమౌంట్ అన్నా తీసుకోవాలి. 85 ప్లస్ 40 135 రూపీస్కి మాత్రం ఎలిజిబుల్ అది. ఓకే. సో మనకి అది ఇక్కడ ఒకసారి 2500 ప్రొడక్టే తీసుకుందాం. ఒకసారి చూద్దాం అది ఏదైనా applicable. చేంజ్. యాడ్ వచ్చారు. ఓకే. సిఎన్సి వచ్చారు 2000 పైన పెడితేనే మనకి యాక్సెప్టబుల్ అవుతుంది. ఎస్ సార్, 2000 నుంచి 2500 లోపు తీసుకోమంటుంది. ఓకే. ఆయిల్. క్రాస్ అయిపోతుందేమో. 5. పర్లేదు సార్, అంటే ఎలా ఉపయోగపడుతుంది అనేది కూడా ఒకసారి క్లారిటీ వస్తే ఎస్ ఎస్ అవును. యూజ్ అవుతుంది. వన్స్ ఇప్పుడు చూడండి 3500కి రీచ్ అయిపోయింది. ఇక్కడ మనం ఆల్రెడీ పేస్ట్లు మనకు ఫ్రీ ప్రొడక్ట్ ఏదైతే వస్తుందో అవి సెలెక్ట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ వచ్చర్ కోడ్ విత్ ప్రమోషన్స్
కెనాట్ బి అప్లైడ్. ఓకే. కెనాట్ బి అప్లైడ్ ప్రొడక్ట్ అండ్ పిఎన్సి ఓచర్. ఓకే, కింద ఈ ప్రొడక్ట్ ఎప్పుడైతే ఈ ప్రొడక్ట్ సెలెక్ట్ చేసామో దాన్ని యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. అంటే ఫ్రీ ప్రోడక్ట్ మనం సెలెక్ట్ యాడ్ చేస్తే చేసుకుంటే ఈ ఓచర్ ని యూజ్ చేయడానికి ఛాన్స్ లేదు మళ్ళీ. ఒక్క నిమిషం సార్, ఇది కూడా ఇంట్రెస్ట్ ఏంటంటే ఓన్లీ సిఎన్సి ప్రొడక్ట్స్ మాత్రమే తీసుకోవాలి మనం సిఎన్సి వచ్చి మీద. అవును. 2515 గల వస్తువుల్ని ఫ్రీగా తీసుకోవచ్చు. లేదంటే మనం పెయిడ్ తీసుకోవాలంటే మనం సపరేట్గా తీసుకోవాలి. ఇప్పుడు మీకు ఓచర్స్ ఎలిజిబుల్ ఏంటివంటే, ఒకటి అకౌంట్ ఓచ్ చేయకుండా మనకి వచ్చే బోనస్ ఓచర్ యాడ్ అయ్యిద్ది. అవును. లేదు అని అంటే మనకి ఇప్పుడు ఇవి ఉంటాయి కదా 750 ఫాస్ట్ అట్ 8 ఓచర్స్ అవి యాడ్ అవుతాయి. లేదు ఓన్లీ సిఎన్సి ఓచర్ తీసుకోవచ్చు. సిఎన్సి ఓచర్ మనకి ఎక్స్ట్రా మిక్సింగ్ అమౌంట్ లో అయినా తీసుకోవచ్చు సార్. మిక్సింగ్ రాదు అది. అది మనకు 2500 రూపాయలు అది మాత్రం. ఇప్పుడు ఎందుకంటే దీంట్లో మళ్ళీ నీకు పీవీలు యాడ్ అవ్వవు కదా, అవును. ఇది ఫ్రీ కదా సిఎన్సి వచ్చరు. అది రాదు అందులో సార్ ఒకసారి. ఇందాక ఒక డైలాగ్ కూడా వచ్చింది కదా సార్, దాంట్లో 2000 నుంచి 2500 లోపు మాత్రమే ఆర్డర్ అవును, పెట్టమని చెప్పి అది అప్లై ఓన్లీ చేసినప్పుడు. సిఎన్సిని మాత్రం యూజ్ చేసుకోమంటుంది. ఫ్రీ ప్రొడక్ట్ తీసుకోవడానికి లేదు, 2000 నుంచి 2500 లోపు మనం ఓకే. చేసుకుంటే అన్ని ఫ్రీగా వస్తాయి ప్రోడక్ట్. సింపుల్ థింగ్. మీరు ఎట్లా అంటే సిఎన్సి వరకు 2000 వస్తువులు తీసుకొని సిఎన్సి ఓచర్ ఒకసారి అప్లై చేయండి. ఓకే, అది కూడా ఒకసారి చూద్దాం. అది ఒకటే చేయండి. ఆ తర్వాత అదర్వైజ్ మామూలుగా కంటిన్యూ చేసేయండి ఆన్లైన్ ఆర్డర్. ఓకే. 2516. కొంచెం తగ్గించండి ఒక్క రూపాయి. ఓకే, ఇప్పుడు చెక్ చేసి చూద్దాం. ఓకే, ఓపెన్ అప్లైడ్. అప్లైడ్ సక్సెస్ఫుల్. ఇక్కడ చూడండి, కూపన్ అప్లై చేసేసాము. మనకు టోటల్ డిపితో వచ్చే ఎన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయో ఆ ఐటమ్స్ యొక్క ప్రైస్ 2431. బోనస్ డిస్కౌంట్ 2515. అంటే ఎక్స్ట్రా ఎంత అయితే ఉందో అది కూడా కన్సిడర్ అయిపోయింది. వన్స్ టోటల్ గా మనకు వచ్చే పీవీలు ఏమి రావు, అమౌంట్ డిడక్ట్ అయిపోయి ప్రొసీడ్. అంటే వితౌట్ అమౌంట్ తోటి ఓచర్ ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అనే దానికి ఇది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, బిల్లింగ్ హ్యాస్ బీన్ స్టాప్డ్ డ్యూ టు ద నాన్ అప్లోడ్ ఆఫ్ ద డిఏఎఫ్. కైండ్లీ అప్లోడ్ ద డిఏఎఫ్ ఫామ్ టు రెజ్యూమ్ అన్ఎఫెక్టెడ్. ఓకే, వన్స్ ఒకసారి ఇక్కడ ఇంకోటి చూడండి. వన్స్ నేను అంతా సెలెక్ట్ చేసి అయిపోయిన తర్వాత నేను అమౌంట్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటే డిఏఎఫ్ ఫామ్ సబ్మిట్ చేయలేదని అక్కడ హోల్డ్ చేసి పెడుతుంది. ఆనంద్ సార్, సార్ సార్ ఒకసారి స్క్రీన్ షేర్ చేసి మీరు లాగిన్ చేయగలరా? నాకు ఒకసారి నాదే బిల్డింగ్ మొత్తం ఓకే, చివరికి వెళ్ళడానికి యాక్సెప్ట్ చేయట్లేదు. అదే డిఏఎఫ్ అప్లోడ్ చేసినట్లేరు మీరు. అప్లోడ్ చేయలేదట మేబీ. సరే, నా ఐడి నెంబర్ పంపిస్తాను, నాకు ఇది పంపించండి. నా ఐడిని ఆపరేట్ చేస్తారా? ఓకే సార్. సరే, వాట్సాప్లో ఐడి నెంబర్ పంపిస్తాను చూడండి. ఓకే, ఆన్లైన్ షాపింగ్ పంపిస్తాను.
రైట్, వాట్సాప్లో పంపించాను. లీడర్స్ గమనించండి, ఇది మనకు అర్థం కాకున్నట్లు ఉంటుంది. బట్ ఇది ఏంటంటే మనం ఒకసారి ఆపరేట్ చేస్తే సింపుల్. మన ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఎలా అయితే మనం ఆన్లైన్ ఆర్డర్ చేస్తున్నామో సేమ్ అలానే మనకి వెస్టీజ్లో కూడా చేయొచ్చు. బట్ ఫ్లిప్కార్ట్, అమెజాన్లో మనం షాపింగ్ చేయటం వల్ల మన డబ్బులు అనేవి వేస్ట్ అవుతున్నాయి. అంటే అక్కడ మనకు పెద్ద బిజినెస్ మనకేం జరగదు, యాప్ డిజైన్ చేసినా జరిగిద్ది. బట్ ఈ యాప్లో మనం షాపింగ్ కనుక ఎలా చేయాలి నేర్చుకుంటే ఎక్కడున్న వాళ్ళకైనా ఇప్పుడు ప్రసాద్ సార్ చెప్పినట్టు మనం ఆన్లైన్ డెలివరీ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి ఆన్లైన్ డెలివరీ చేసి వాళ్ళకి ప్రోడక్ట్ కనెక్ట్ అయ్యారంటే ఆటోమేటిక్గా దీంట్లో అప్పుడు తర్వాత బిజినెస్ ఉంది, లేదంటే ఇందులో హెల్త్ ఉందని మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అయితే మనం తెలుసుకొని యూజ్ చేసుకోవాలి. సార్ మీకు పంపించాను చూడు, నాకు ఓటీపీ సెండ్ చేయండి. ఒక్క నిమిషం సార్. సార్ వచ్చింది చూడండి. నా ఫోన్ ఓకే రైట్, మీకు పెడుతున్నాను చూడు. 1581. ఓటీపీ ఇన్కరెక్ట్ అని వస్తుంది సార్. 1585. 8185. ఓకే. పేస్ట్ యాడ్ టు కార్ట్. ఓకే. స్క్రీన్ విజిబుల్ ఉందా సార్? ఎస్ ఎస్. ఓకే, థ్యాంక్ యూ. చూడండి సార్, జస్ట్ ఓన్లీ ఒక పేస్ట్ వరకు కార్ట్లో తీసుకున్నాను. యాడ్ పేస్ట్, మై కార్ట్కి వెళ్తున్నాను. ఆల్రెడీ ఓచర్ ఎలా యాడ్ చేయాలో చూసారు కాబట్టి జస్ట్ ఇప్పుడు ఒక బుకింగ్ ఎలా చేయాలనే దాని వరకు చూపిస్తాను. చెక్అవుట్, కన్ఫర్మ్, నెక్స్ట్ ఆల్రెడీ వచ్చేసింది. పీవీలు, అమౌంట్, ప్రొసీడ్. ఇక్కడ చూడండి, ఎలాంటి ఓటీపీ ఎవరికి షేర్ చేయొద్దు అని చెప్తుంది బయట. ఓన్లీ ఏజెంట్ తో మాత్రమే దాన్ని యాక్సెప్ట్ చేసి మీ ప్రొడక్ట్ తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డాష్ బోర్డు, యాడ్ టు లాగ్, కన్ఫర్మ్ అండ్ పే. వన్స్ డాష్ బోర్డ్ క్లిక్ చేయగానే మెయిన్ పేజ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ కన్ఫర్మ్ అండ్ పే, మనకి ఏదైతే అమౌంట్ పడుతుందో ప్రొడక్ట్కి, ఆ ప్రొడక్ట్ షిప్పింగ్ ఛార్జ్ మనం ఆర్డర్ పెట్టే బుకింగ్ యొక్క ఆర్డర్ యొక్క వెయిట్ ని బట్టి షిప్పింగ్ అమౌంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. మినిమం 65 రూపీస్ ఉంటుంది సార్. మనం పెట్టే వెయిట్ ని బట్టి, ఇన్ కేస్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ బాటిల్స్ అయితే 200, 250 దాకా కూడా పడుతుంది. వన్స్ ఎప్పుడైతే మనం వెయిట్ పెంచుతామో ఆటోమేటిక్గా షిప్పింగ్ అమౌంట్ పెరిగి టోటల్ అమౌంట్ మనకి పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, టోటల్ అమౌంట్ 72 రూపీస్ ప్రొడక్ట్, 65 రూపీస్ షిప్పింగ్ ఛార్జ్, మొత్తం కలిపి 137 రూపీస్. కన్ఫర్మ్ అండ్ పే. ఇక్కడ చూడండి, లాగ్ డిస్టిక్ డీటెయిల్స్, లాగ్ అడ్రస్ మధురి కొల్ల, ఈ అడ్రస్కి వెళ్ళిపోతుంది. పే మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోమంటుంది. ఆర్డర్ ఛార్జెస్, టోటల్ అమౌంట్ అంతా ఓకే అయితే ఎస్. వన్స్ ఎస్ నొక్కిన తర్వాత టోటల్ అమౌంట్ మనకి పే చేసుకోవడానికి ఇక్కడ సెలెక్ట్ యువర్ పేమెంట్ మెథడ్, పేటిఎం. వన్స్ పేటిఎం దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఆప్షన్స్ వస్తున్నాయి. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు,
యూపీఐ ట్రాన్సాక్షన్స్, పేటిఎం, గూగుల్ పే, ఫోన్ పే, నెక్స్ట్ నెట్ బ్యాంకింగ్. మనకున్న యాప్లో నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసి కూడా మనం పే చేయొచ్చు. ఇక్కడ నేను ఫోన్ పే సెలెక్ట్ చేసుకుంటున్నాను, గూగుల్ పే సెలెక్షన్ ఉంది, ఫోన్ పే సెలెక్ట్ చేశాను, ప్రొసీడ్. ఓకే, డైరెక్ట్ ఫోన్ పేలోకి వచ్చింది. అమౌంట్ పే చేయమని చెప్తుంది. పే చేశాను. ఫోన్ పేలో మనకి డిస్ప్లే అవ్వదు, గమనించండి లీడర్స్, అది ప్రైవసీ యాప్ కాబట్టి. వన్స్ ఆర్డర్ అమౌంట్ అవ్వగానే ఇక్కడ మీకు చూడండి, కన్ఫర్మేషన్ యువర్ ఆర్డర్ ఈజ్ కన్ఫర్మ్డ్. మీకు ఆర్డర్ బుక్ అయినట్టు చూపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ టు హోమ్. బుక్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? క్లియరా? ఎస్ సార్. ఒకసారి ఇన్వాయిస్ కూడా అది చూపించండి. ఇన్వాయిస్ మై వచ్చేసి మై ఆర్డర్స్. వన్స్ మై ఆర్డర్ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో చూడండి, కన్ఫర్మేషన్ ఇవాళ బుక్ చేసాం కదా, డైరెక్ట్ ఇన్వాయిస్ లోకి వచ్చేసింది. మీరు ఫస్ట్ అమౌంట్ పే చేయకపోతే జస్ట్ కన్ఫర్మేషన్ లోనే ఉంటది. వన్స్ ఎప్పుడైతే అమౌంట్ పే చేసి ఓకే అవుతుందో ఇన్వాయిస్ లోకి వచ్చేసింది. ఇక్కడ చూడండి, అమౌంట్ పే చేసి ఎప్పుడైతే ఇన్వాయిస్డ్ అని మనకు వస్తుందో అప్పుడే ప్రొడక్ట్ మనకి అక్కడ వేరే హౌస్ నుంచి బయటికి రావడానికి జరుగుతుంది. వ్యూ డీటెయిల్స్ చూడండి, ఆర్డర్ క్రియేట్ చేసాం. క్రియేట్ చేసిన తర్వాత ఆర్డర్ ఇన్వాయిస్ జనరేట్ అయింది. వన్స్ ఎప్పుడైతే ఇన్వాయిస్ జనరేట్ అయిందో మనకు అక్కడ నుంచి బయటికి రావడం జరిగింది. ఆర్డర్ డీటెయిల్స్, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 1, టోటల్ అమౌంట్ వచ్చేసరికి 137 రూపీస్. కింద మీకు ఆ ప్రొడక్ట్ యొక్క డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఇక్కడ డౌన్లోడ్ ఇన్వాయిస్. ఇప్పుడు మనం ఆఫ్లైన్ లో బిల్లింగ్ చేస్తే ఏదైతే ఇన్వాయిస్ జనరేట్ అయిద్దో మనకు స్లిప్ ఇస్తారు కదా, సేమ్ అలాంటి ఇన్వాయిసే ఇక్కడ కూడా మనకి జనరేట్ అయింది. ఇదిగోండి, ఇన్వాయిస్ సక్సెస్ఫుల్లీ డౌన్లోడెడ్. చూడండి, నేము, కస్టమర్ ఎక్కడ మనం ఆన్లైన్ లో చేసామో దాన్ని బేస్ చేసుకుని ఆ అడ్రస్ నుంచి వస్తుంది. ఆనంద్ సారు ఐడి, అడ్రస్, నెక్స్ట్ ప్రొడక్ట్, దాంతో పాటు కొరియర్ ఛార్జెస్, ఓవరాల్ గా ఎంత పడుతుంది, మనకు వచ్చే పీబీలు అన్ని దీంట్లో ఆఫ్లైన్ లో స్టోర్ లో ఎలా అయితే బిల్డింగ్ మనకు కనపడిద్దో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా అలానే స్లిప్ కనపడుతుంది. రెండోది పీవీలు యాడ్ అవుతాయి. వన్స్ ఎప్పుడైతే ఇన్వాయిస్ లోకి జనరేట్ అయిపోయిందో పీవీలు కూడా యాడ్ అయిపోతాయి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్, ఆన్లైన్ ఆర్డర్ గురించి ఓకేనా అనంత్ సార్? ఇంకేదన్నా క్లారిటీ కావాలా? ఓకే సార్, ఒకసారి మళ్ళీ రివ్యూ స్లోగా స్టార్టింగ్ నుంచి అలా అనేది ఒకసారి రివ్యూ ఇవ్వండి సార్. ఓకే, ఇక్కడ చూడండి సార్, హోమ్ డెలివరీ. ఇక్కడ మనకి డెలివరీ అడ్రస్ ఉంటుంది. వన్స్ డెలివరీ అడ్రస్ దగ్గర మనం ఆల్రెడీ ఉన్న అడ్రస్ కే పంపించాలనుకుంటే కరెంట్ షాపింగ్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ కే పంపించేయచ్చు. లేదు కొత్తగా ఏదైనా అడ్రస్ యాడ్ చేసుకున్న అడ్రస్ అనుకుంటే ఇక్కడ చూడండి, కింద ఇంకొక అడ్రస్ ఉంది, నర్సింగోల్ విలేజ్, జరుగుమల్లి మండలం. ఇక్కడ లోకల్ అడ్రస్. లేదు ఇంకొక ఏరియా ఏదన్నా పంపించాలనుకుంటే యాడ్ న్యూ అడ్రస్ కొట్టి
ఇక్కడ కంట్రీ, పిన్ కోడ్, స్టేటు, సిటీ, వన్స్ పిన్ కోడ్ ఎప్పుడైతే ఎంటర్ చేసామో స్టేట్, సిటీ ఆటోమేటిక్ వచ్చేస్తాయి. హౌస్ అడ్రస్, ఆ లోకల్ బజార్ అడ్రస్, నెక్స్ట్ అడ్రస్, ఆ ఏరియా ఉందో ఆ ఏరియా నేము, నెక్స్ట్ ల్యాండ్ మార్క్, ఆ సరౌండింగ్ లో ఏదైతే ల్యాండ్ మార్క్ ఉందో ఆ ల్యాండ్ మార్క్ గుర్తు కోసం ఆ ల్యాండ్ మార్క్ పెట్టుకొని, నెక్స్ట్ మొబైల్ నెంబర్, మనం ఆల్రెడీ ఉన్న మొబైల్ నెంబర్ అయితే ఉన్న మొబైల్ నెంబర్ ఇవ్వచ్చు, లేదు కొత్త మొబైల్ నెంబర్ వాళ్ళది ఏదన్నా మొబైల్ నెంబర్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఏ పర్సన్ కి అయితే మనం ప్రొడక్ట్ పంపించాలనుకుంటున్నామో ఆ పర్సన్ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసి సేవ్ కొట్టేస్తే అడ్రస్ యాడ్ అయిపోతుంది. వన్స్ అడ్రస్ యాడ్ అయిన తర్వాత ఓకే చేసాం. ఓకే చేసినాక కంటిన్యూ. వన్స్ కంటిన్యూ కొట్టిన తర్వాత ప్రొడక్ట్, మనకు కావాల్సిన ప్రొడక్ట్ ని సెలెక్ట్ చేసుకొని యాడ్ టు కార్ట్. వన్స్ యాడ్ చేసుకున్న తర్వాత మై కార్ట్, ఈ కార్నర్ లో ఉంటుంది చూడండి, మై కార్ట్ మీద క్లిక్ చేయండి. వన్స్ మై కార్ట్ మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఆటోమేటిక్ గా మీకు అడ్రస్ డీటెయిల్స్ కింద మీరు ఏదైతే ప్రొడక్ట్ యాడ్ చేస్తారో ఆ ప్రొడక్ట్ డీటెయిల్స్ అన్ని కనబడతాయి. వన్స్ అవి చెక్ చేసుకున్నాక చెక్అవుట్. చెక్అవుట్ కొట్టగానే మీకు ఇక్కడ పాపప్ వచ్చింది చూడండి, అడ్రస్ కన్ఫర్మేషన్, అంటే మీరు ఇచ్చే అడ్రస్ కరెక్టేనా. వన్స్ కరెక్ట్ అయితే ఓకే కన్ఫర్మ్ చేయండి, లేదు కరెక్ట్ కాకపోతే క్యాన్సిల్ తీసుకోండి. వన్స్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఓకే, ఈ అడ్రస్ అంతా ఓకే అనుకుంటే కన్ఫర్మ్. లోడింగ్ ప్రమోషన్. వన్స్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనకి పాపప్ వచ్చేసింది. ఇక్కడ ప్రొడక్ట్, దాని తర్వాత దాని అమౌంట్, పీవీలు, ఏదైనా ప్రొడక్ట్ ఓచర్ పెట్టాలంటే ఇందా చూస్తున్నట్టు ప్రొడక్ట్ ఓచర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టోటల్ అమౌంట్, మనం పే చేసే అమౌంట్ కన్ఫర్మ్ చేసుకున్నాక ప్రొసీడ్. వన్స్ ఎప్పుడైతే ఓకే చేసామో అప్పుడు ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది సార్. ఆ ఓటీపీని మళ్ళీ ఎవరికి షేర్ చేయకుండా ఓన్లీ ఆ ఏజెంట్ వరకే షేర్ చేసి ఆ ప్రొడక్ట్ తీసుకోమని చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ డాష్ బోర్డు యాడ్ టు లాగ్ కన్ఫర్మ్ అండ్ పే, అంటే మీరు ఏదైతే అమౌంట్ పే చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ ని ఇక్కడ పే ఆప్షన్కి వెళ్ళమని చెప్తున్నారు. వన్స్ పే ఆప్షన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ పే ఒక కోడ్ అనేది మనకు క్రియేట్ అవుతుంది. ఒక్కసారి మనం బుకింగ్ ఆర్డర్ తీసుకున్నాక ఒక కోడ్ క్రియేట్ అవుతుంది. ఆ కోడ్ పక్కనే పే అనే ఆప్షన్ తోటి ఉంటుంది. ఆ పే క్లిక్ చేసినప్పుడు మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ అన్ని పాపప్ అవుతాయి. అంటే ఎంత అమౌంట్ పడుతుంది, కొరియర్ ఛార్జెస్ ఎంత పడుతుంది, టోటల్ ఎంత పడుతుంది, ఓకేనా అని. వన్స్ ఓకే అయితే ఎస్. ఇక్కడ టోటల్ అమౌంట్ కింద పేటిఎం, అంటే మనకి మనీ పే చేసే మెథడ్ ని పేటిఎం ఆప్షన్ తీసుకొని పేటిఎం లోపలికి వెళ్తే మనకి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, పేటిఎం, గూగుల్ పే, ఫోన్ పే ఆర్ నెట్ బ్యాంకింగ్ దేనితోటైనా మనం దాన్ని అమౌంట్ అనేది వాళ్ళకి పే చేయొచ్చు సార్. నేను ఇక్కడ యూపీఐ ఆప్షన్ తీసుకుంటున్నాను. యూపీఐలో గూగుల్ పే సెలెక్ట్ అయి ఉంది, ఫోన్ పే సెలెక్ట్ చేస్తున్నాను. వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ప్రొసీడ్. ఓకే. వన్స్ పే చేసిన తర్వాత పేమెంట్ ఆప్షన్కి వచ్చేసింది. ఇక్కడ పే కొట్టేస్తే ఆటోమేటిక్ గా మన ప్రొడక్ట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. ఆల్రెడీ పే చేశాను కాబట్టి బ్యాక్ వచ్చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి, వన్స్ ఎప్పుడైతే మనం అమౌంట్ అక్కడ దాకా వెళ్ళి హోల్డ్ చేసుకున్నాము, లుక్స్ లైక్ ద పేమెంట్ ఈజ్ నాట్ కంప్లీట్, అంటే పేమెంట్ అవ్వలేదు, ప్లీజ్ వెయిట్ వైల్ వి కన్ఫర్మ్ ద స్టేటస్ విత్ యువర్ బ్యాంక్. వన్స్ పేమెంట్ అవ్వకపోతే మీ బ్యాంక్ సైడ్ నుంచి కన్ఫర్మ్ చేసుకునేదాకా ఆర్డర్ కన్ఫర్మ్ అవ్వదు అని చెప్తున్నారు. ఓకే, బ్యాక్ వచ్చేసాను.
ఇక్కడ చూడండి మై ఆర్డర్స్ లోకి వెళ్ళాను. వన్స్ మై ఆర్డర్ లోకి వెళ్ళగానే కన్ఫర్మ్. ఇక్కడ చూడండి మళ్ళీ సెకండ్ టైం ఇప్పుడు నేను ఓకే చేసి పేమెంట్ చేయలేదు కదా, అది జస్ట్ కన్ఫర్మ్ స్టేట్ లో మాత్రమే ఉంది, ఇన్వాయిస్ లోకి రాలేదు. ఇన్వాయిస్ లోకి వచ్చిన కోడ్ చూడండి 690, ఇక్కడ 691 కన్ఫర్మ్ స్టేట్ లో ఉన్న దాని కోడ్ ఎండింగ్ లో 691, ఇన్వాయిస్ స్టేట్ లో ఉన్నదానికి 690. ఇక్కడ బాగా గమనించండి, వన్స్ ఎప్పుడైతే మనం అమౌంట్ పే చేయమో జస్ట్ కన్ఫర్మ్ స్టేట్ లోనే ఉంటది, ఒక సర్టెన్ టైం తర్వాత అది క్యాన్సిలేషన్ లోకి వచ్చేస్తుంది, ఇన్వాయిస్ జనరేట్ అవ్వదు. వన్స్ ఇన్వాయిస్ జనరేట్ అవ్వకపోతే ప్రొడక్ట్ మనకి డెలివరీకి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఓకేనా, క్లియరా? ఓకే. నెక్స్ట్ కస్టమర్ కేర్ తో ఎలా సంప్రదించాలి? ఏదైనా నెంబర్ ఉందా? ఉంటే ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి చూడండి సార్. కస్టమర్ కేర్ నెంబర్ మనం గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. కస్టమర్ కేర్ నెంబర్ ఇదిగోండి ఇక్కడ కనపడుతుంది చూడండి, 180010232424. కనపడుతుందా? 180010232424. వన్స్ ఎప్పుడైతే ఈ నెంబర్ కి మనం కాల్ చేస్తామో, కాల్ చేసినప్పుడు 3 ఆప్షన్స్ వస్తాయి, తెలుగు, హిందీ, ఇంగ్లీషు. థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి తెలుగు. వన్స్ ఎప్పుడైతే తెలుగుని మనం సెలెక్ట్ చేసుకుంటామో మనకి కస్టమర్ కేర్ తో కాంటాక్ట్ అవడానికి, ఒక పీవీఎల్ గురించి తెలుసుకోవడానికి, డిస్ట్రిబ్యూటర్ ఓవరాల్ నెట్వర్క్ గురించి తెలుసుకోవడానికి, ప్రొడక్ట్స్ ఏమేమి ఉంటాయి, ఇలా అన్నిటి గురించి ఒక్కో దాని గురించి తెలుసుకోవడానికి మనకు ఆప్షన్స్ వస్తాయి. చివరగా 9th ఆప్షన్ కస్టమర్ కేర్ ప్రతినిధితో మాట్లాడడానికి అని వస్తుంది. వన్స్ ఎప్పుడైతే ఆ మాట చెప్పగానే మనం కస్టమర్ కేర్ పర్సన్ తోటి కాంటాక్ట్ అవ్వాలనుకున్నప్పుడు 9వ నెంబర్ అంకెని మనం ఎప్పుడైతే ప్రెస్ చేసామో వన్స్ కస్టమర్ కేర్ కి మనం కాంటాక్ట్ అవ్వచ్చు. కస్టమర్ కేర్ ని ఎందుకు కాంటాక్ట్ అవ్వాలి, దేనికి అవసరం అవుతుందంటే, వన్స్ ఒకటి మనకి ఏదన్నా డీటెయిల్స్ కావాలనుకుంటే, అంటే ప్రొడక్ట్ గురించి ఏదైనా తెలుసుకోవాలనుకున్నా, నెక్స్ట్ ఐడీలు క్రియేట్ చేసేటప్పుడు ఏదన్నా క్యాన్సిలేషన్ పెట్టుకుని ఉంటే వాటిని గురించి తెలుసుకోవడానికి, లేదంటే ఏదైనా కేవైసీ ఇష్యూ వచ్చింది దాన్ని ఫాలోఅప్ చేయటానికి, కేవైసీ అవ్వలేదు మనం మెయిల్ పెట్టాము అయినా లేట్ అవుతుంది, అలాంటప్పుడు కస్టమర్ కేర్ కాల్ చేసి, సార్ ఇలా కేవైసీ అవ్వలేదు, ఈ ఐడి నెంబర్ మీద పెండింగ్ ఉంది, స్టోర్ లోనే ఉన్నాను, కేవైసీ క్లియర్ చేయమంటే వాళ్ళు వన్స్ క్రాస్ చెక్ చేసుకొని ఐడి నెంబర్ ని బేస్ చేసుకొని వాళ్ళు దాన్ని క్లియర్ చేస్తారు. ఒకటి ఇంకా ఏ సినారియోలో మనకి కస్టమర్ కేర్ ఉపయోగపడుతుందంటే, ఎలాంటి డీటెయిల్స్ మనం కనుక్కోవాలనుకున్నాం అంటే, ఏదైనా ఐడి క్రియేట్ చేస్తాం, ఐడి క్రియేట్ చేసేటప్పుడు చాలా మనకి సమస్యలు వస్తున్నాయి. అంటే వన్స్ ఒక ఐడి క్రియేట్ చేసేటప్పుడు లాంగ్ బ్యాక్ లో ఏదైనా ఒక నెంబర్ తోటి మనం ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఐడి క్రియేట్ చేస్తుంటే డూప్లికేట్ ఐడి నెంబర్ అని వస్తుంది. ఒకసారి చూపిస్తాను సార్ మీకు అది కూడా. ఓకే, ఇక్కడ బాగా గమనించండి, ఐడి క్రియేట్ చేసేటప్పుడు మనకు వచ్చే సమస్యలు. వన్స్ న్యూ ఐడి ఒకటి క్రియేట్ చేస్తున్నాము, ఇండియా పిన్ కోడ్ 523271, మొబైల్ నెంబర్ ఇక్కడ చూడండి 9032395655. డూప్లికేట్ మొబైల్ నెంబర్ ఎగ్జిస్ట్ అంటే ఆల్రెడీ మొబైల్ నెంబరు
ఇచ్చింది, మీరు మళ్ళీ క్రియేట్ చేయడానికి ఛాన్స్ లేదు. కొత్తగా ఎప్పుడన్నా మనం ఐడి క్రియేట్ చేసేటప్పుడు ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు డూప్లికేట్ మొబైల్ నెంబరు అని వస్తుందంటే ఆల్రెడీ ఐడి నెంబర్ ఉన్నట్టు. అలాంటప్పుడు ఆ పర్సన్ది ఏ టైం అవుతుంది ఏంటి, ఆల్రెడీ ఐడి ఉంటే వన్స్ అది క్రాస్ చెక్ చేసుకొని లాంగ్ బ్యాక్ లో ఐడి క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ వాళ్ళు ఎలాంటి యాక్టివేషన్ లేకపోతే అప్పుడు మీరు కస్టమర్ కేర్ కాల్ చేసి, సార్ ఈ ఐడి నెంబర్ ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది, ఎలాంటి యాక్టివేషన్ లో లేదు, బట్ ఇది డూప్లికేట్ అని వస్తుంది క్రియేట్ చేస్తుంటే, బట్ ఓపెన్ చేస్తుంటే ఓపెన్ అవ్వట్లేదు, బట్ క్రియేట్ చేసేటప్పుడు డూప్లికేట్ అని వస్తుందని కస్టమర్ కేర్ కాల్ చేసి మనం చెప్తే వాళ్ళు వన్స్ ఆ డూప్లికేట్ మొబైల్ నెంబర్ ని మళ్ళీ వాళ్ళ సిస్టమ్ లో రిమూవ్ చేసేసి మళ్ళీ మనకి ఆ మొబైల్ నెంబర్ మీద ఐడి క్రియేట్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తారు. ఇదొకటి. రెండోది, చాలా మందికి ఆధార్ అప్లోడ్ చేసేటప్పుడు ఆల్రెడీ ఆధార్ అప్లోడ్ అయ్యింది అని చూపిస్తుంది సార్. ఒక నిమిషం ఎలా వస్తుందంటే ఒక నిమిషం చూపిస్తాను మీకు. ఇమేజెస్, ఇవ్వండి, ఇది ఒకసారి చూడండి. ద డాక్యుమెంట్ టైప్ ఆర్ నెంబర్ ప్రొవైడెడ్ బై యూ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఇన్ ద సిస్టమ్. అంటే వన్స్ మనం ఎప్పుడైతే ఆధార్ అప్లోడ్ చేస్తామో ఆల్రెడీ ఆధార్ లాంగ్ బ్యాక్ లో ఎప్పుడన్నా ఐడి క్రియేట్ అయ్యి ఉండి అది ఐడి క్యాన్సిల్ అయిపోయినా వన్స్ ఆధార్ సిస్టమ్ లో వాళ్ళ సిస్టమ్ లో ఉంటే ఐడి మనకి ఓపెన్ అవ్వకపోయినా ఆధార్ మళ్ళీ ఆల్రెడీ ఉన్నట్టుగానే చూపిస్తుంది. అలాంటి సినారియోల్లో వన్స్ ఎప్పుడైతే మనం కస్టమర్ కేర్ కాల్ చేసి వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆల్రెడీ ఐడి ఉంటే ఇది ఆల్రెడీ ఐడి ఉంది అని చెప్తారు. ఇన్ కేస్ ఆల్రెడీ ఐడి ఉంటే ఆ ఐడిని అవాయిడ్ చేసి వదిలేసేయండి. ఇన్ కేస్ ఐడి ఆల్రెడీ లేకపోతే లాంగ్ బ్యాక్ లో ఎవరైనా క్రియేట్ చేసి తెలియకపోతే ఐడి ఏం జనరేట్ అవ్వకుండా ఉండుంటే ఓన్లీ ఆధారే సమస్య అయితే అప్పుడు కస్టమర్ కేర్ తో కాల్ చేస్తే వాళ్ళు ఆ కస్టమర్ కేర్ వాళ్ళు ఆ ఆధార్ ఏదైతే ఇష్యూ వస్తుందో దాన్ని రిమూవ్ చేస్తారు. వన్స్ రిమూవ్ చేసిన 24 గంటల తర్వాత మళ్ళీ మనం ఆధార్ తోటే ఐడి క్రియేట్ చేయొచ్చు, జనరేట్ చేసి వాళ్ళకి అది ప్రొవైడ్ చేసి ఇవ్వచ్చు. ఇదొక సినారియో సార్. ఇలా ఆన్లైన్ లో ఏ సమస్య వచ్చినా మనకి దీంతో పాటు ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టాము, ఆర్డర్ పెట్టి మనకి ఇన్ టైంలో డిస్ప్లే అవ్వలేదు అంటే మనకి రిసీవ్ అవ్వలేదు, రిసీవ్ అవ్వకపోతే ఆర్డర్ నెంబర్ తీసుకొని అది కస్టమర్ కేర్ కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు దాన్ని ఫాలోఅప్ చేసి విత్ ఇన్ 24 hours లో మనకి దాన్ని రిజాల్వ్ చేసేలాగా అంటే సమస్య క్లియర్ అయ్యేలాగా ఫాలోఅప్ చేసి మెయిల్ ప్యాటర్న్ అనేది మనకు పంపిస్తారు. దాన్ని బేస్ చేసుకొని మనం ఆ ప్యాటర్న్ షేర్ చేయొచ్చు. ఇలా చాలా వాటిల్లో మనకి కస్టమర్ కేర్ తోటి హెల్ప్ అవుతుంది. అంటే కస్టమర్ కేర్ తోటి ఎందుకు మాట్లాడమంటున్నాం అంటే ఏదైనా ఒక సమస్య వచ్చింది, సమస్య వచ్చినప్పుడు కస్టమర్ కేర్ తో మాట్లాడటానికి మళ్ళీ అప్లైనర్ దాకా వెయిట్ చేయకుండా వన్స్ ఏదన్నా ఇష్యూ ఉంటే డైరెక్ట్ గా మీరే కస్టమర్ కేర్ తో మాట్లాడినప్పుడు దాన్ని ఎలా సార్ట్ అవుట్ చేయాలి, ఆ సమస్యని 2-3 days 1 week పెండింగ్ లో లేకుండా వెంటనే 1 hour 2 hours లోనే సార్ట్ అవుట్ చేసుకోవడానికి ఎలా హెల్ప్ అయింది, ఇలాంటి వాటికి అన్నిటికీ కస్టమర్ కేర్ నెంబర్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. దానితోడు ఇప్పుడు మనకున్న అవకాశం ఏంటంటే తెలుగులో అంటే హిందీ ఇంగ్లీష్ మాట్లాడలేము అని స్టార్టింగ్ లో నేను వచ్చిన స్టార్టింగ్ లో అయితే తెలుగు లేదు సార్, ఓన్లీ హిందీలోనూ ఇంగ్లీష్ లోనూ మాట్లాడాలి. బట్ రీసెంట్ గా ఒక 6 months నుంచి తెలుగులో కూడా మాట్లాడే ఆప్షన్ వచ్చింది. అంటే ఎలాంటి చదువు రాని వాళ్ళైనా తెలుగులో మాట్లాడడానికి ఎలాంటి ఇబ్బంది లేదు, తెలుగులో మాట్లాడవచ్చు. మనకున్న ఏమైనా డౌట్స్ ఉంటే ప్రతి డౌట్ ని దాంట్లో చెక్ చేసుకోవచ్చు. ఇదొకటి. రెండోది,
ఐడి క్రియేట్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఎందుకు దీని గురించి డిస్కషన్ అంటే సార్, ఈ ఐడి ఏదో ఒక సంవత్సరమో లేదంటే ఒక నెలలో 2 నెలల్లో ఉండి వెళ్ళిపోయేది కాదు. మనము మన తర్వాత మన స్పౌజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తర్వాత మన నెక్స్ట్ జనరేషన్ అంటే 3 జనరేషన్ దాకా ఇదే ఐడి ఫార్వర్డ్ అవుతా ఉంటది. మన నెట్వర్క్ మన ఐడి ముందుకి ఫార్వర్డ్ అవుతా ఉంటది. బట్ అలాంటి ఐడి మీద ఎందుకు జాగ్రత్తలు తీసుకోవాలంటే, ఈ ఐడి ఒక్కసారి ఏదన్నా క్రాస్ స్పాన్సరింగ్ కింద ఐడి వస్తే అది కంపెనీ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేదు. వన్స్ ఎప్పుడైతే క్రాస్ స్పాన్సరింగ్ అనేది మెయిల్ జనరేట్ అయితే 1000 ఐడీలు ఆ ఐడి కింద ఉన్న ఆ ఐడి కింద ఉన్న 1000 ఐడీలు మొత్తం ఫర్దర్ గా ముందు ఎవరి దగ్గర అయితే ఐడి ఉందో ఆ నెట్వర్క్ కిందకి వెళ్ళిపోతాయి సార్. ఎలాంటి ఆప్షన్ లేకుండా విత్ ఇన్ 1 వీక్ లో మొత్తం వెళ్ళిపోతాయి. అందుకే ఎలాంటి ఐడి అన్నా ఉంటే క్రాస్ చెక్ చేసుకొని, ఇన్ కేస్ ఆల్రెడీ ఐడి ఓపెన్ అవుతుందా ఆ ఐడిని వదిలేయటం మంచిది. ఇన్ కేస్ ఓపెన్ చేయించడానికి ట్రై చేసినప్పుడు అన్ఇంటరప్టెడ్ కరెక్షన్ అని వస్తే ఐడి అనేది ఎప్పుడో లాంగ్ బ్యాక్ లో క్రియేట్ అయింది. ఎవరో అన్వాంటెడ్ గా క్రియేట్ చేసి ఉండొచ్చు, అవగాహన లేకుండా ఫాలోఅప్ చేయలేకపోయి ఉండొచ్చు. చేయలేకపోయిన ఐడీలు క్యాన్సిల్ అయిపోయి జస్ట్ ఆధారు మొబైల్ నెంబర్ మాత్రమే యాక్సెప్ట్ చేయకపోతే అలాంటి ఐడి క్రియేట్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. ఒకటి. రెండోది, ఇన్ కేస్ వాళ్ళ అప్లైనర్ ఫాలోఅప్ చేయకుండా ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఎలాంటి సజెషన్ లేకుండా వేస్ట్ గా వదిలేసి ఉంటే అలాంటప్పుడు ఒక్కసారి వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చి దాని మీద క్లారిటీ తీసుకొని వాళ్ళకి ముందుకు తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ సార్ కంపెనీ రూల్ ఏంటంటే 2 ఇయర్స్ ఇన్యాక్టివ్ లో ఉంటే వాళ్ళని మళ్ళీ ఫాలోఅప్ చేయడానికి ఏ పర్సన్ కైనా రైట్ ఉంది. ఎందుకు 2 ఇయర్స్ ఆ పీరియడ్ పెట్టారంటే, 2 ఇయర్స్ దాకా ఒక పర్సన్ టచ్ చేయలేదంటే ఆ పర్సన్ ఇన్యాక్టివ్ లోకి ఆల్రెడీ వెళ్ళిపోయినట్టు. అలాంటి పర్సన్ ని మళ్ళీ దాని మీద అవేర్నెస్ ఇచ్చి తనకు ఒక క్లారిటీ ఇచ్చి మళ్ళీ తీసుకురావడానికి సోర్స్ అనేది కంపెనీ అనేది ప్రొవైడ్ చేసింది. ఇదొకటి గమనించాలి సార్ ప్రతి లీడరు. ఎందుకంటే క్రాస్ స్పాన్సరింగ్ అనేది చాలా డేంజర్. రెండోది, క్రాస్ స్పాన్సరింగ్ అనే థాట్ కూడా ఎవరికి రాకూడదు. దాన్ని కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఇంకా ఐడి క్రియేషన్ లో ఎలాంటి జాగ్రత్తలు, క్రాస్ స్పాన్సరింగే మెయిన్ డ్రాబ్యాక్ సార్ మనకి. అంతకు మించి ఇంకా ఎక్కువగా ఏం రావు ఐడిలో. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఆనంద్ సార్. సార్ ఓకేనా? క్లియరా? ఓకే ఓకే సార్. అది ఒకసారి మన కొండే గ్రూప్లో ఉన్న నంబర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, డిస్క్రిప్షన్ రీడ్ మోర్లో. ఓకే ఓకే, ఒక్క నిమిషం సార్. ఓకే, ఇక్కడ చూడండి సార్, మన కొండేపి వెస్టేజ్ ఫ్యామిలీ ఈ గ్రూప్ లో కింద మీకు ఆప్షన్స్ కనపడతా ఉన్నాయి. బోనస్ ఎంక్వైరీ, పాయింట్స్, పాస్వర్డ్, మంత్లీ స్కీము, ఓచర్స్, ఫర్ కంప్లైంట్స్, ఫర్ పాన్ అండ్ మెయిల్, ఇలా పాను, బ్యాంకు ఇలాంటివన్నీ యాడ్ చేసుకోవడానికి ఏమేమి ఆప్షన్స్. బోనస్ ఎంక్వైరీ అంటే ఈ నెంబర్కి కాల్ చేసి మిస్డ్ కాల్ ఇస్తే బోనస్ ఎంక్వైరీ అంటే ఎంత బోనస్ వచ్చింది, ఏ మంత్ లో ఎంత బోనస్ వచ్చింది అనేది మనకి ఎంక్వైరీ చేసుకోవడానికి, చెక్ ఎంత వచ్చింది అనేది ఎంక్వైరీ చేసుకోవడానికి 8422832154 ఈ నెంబర్కి కాల్ చేసి మనం మాట్లాడొచ్చు సార్. నెక్స్ట్ పాయింట్స్ అంటే స్మార్ట్ ఫోన్ లేదు, యాప్ ఓపెన్ చేయడానికి లేదు, బట్ మనకి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, ఇంకెంత టార్గెట్ ఉంది, ఇలాంటివి చూసుకోవడానికి 8422832155 పాయింట్స్ యొక్క వాల్యూని, ఓవరాల్ గా వచ్చే పీవీలు ఎన్ని, మన సెల్ఫ్ ఎన్ని పీవీలు, ఇలాంటి వాటి గురించి తెలుసుకోవడానికి
ఈ నెంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చు సార్. నెక్స్ట్ పాస్వర్డ్ 8422832156. ఇక్కడ పాస్వర్డ్ అనేది మనకు ఒక్కోసారి లాంగ్ బ్యాక్ లో ఉన్నప్పుడు పాస్వర్డ్ సిస్టమే జనరేట్ చేసి చేంజ్ చేస్తారు, ఒక్కోసారి మనం మర్చిపోయి ఉండొచ్చు. ఈ రెండు సినారియోల్లో ఏ ఏ మొబైల్ నెంబర్తో అయితే మనం ఐడి క్రియేట్ చేస్తామో ఆ మొబైల్ నెంబర్, ఆ సిమ్ తోటి ఈ నెంబర్కి మిస్డ్ కాల్ ఇస్తే 8422832156 ఈ నెంబర్కి వన్స్ కాల్ చేస్తే రింగ్ అయి కట్ అయిపోతుంది సార్. వన్స్ కట్ అయిన తర్వాత మనకి ఐడి పాస్వర్డ్ రెండు జనరేట్ అయ్యి మెసేజ్ వస్తుంది. అది పాస్వర్డ్ బేస్ చేసుకొని మనం దాన్ని జనరేట్ చేసుకోవచ్చు. తర్వాత ఓపెన్ చేసుకున్నాక చేంజ్ పాస్వర్డ్ ఆప్షన్కి వెళ్ళిపోయి మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మంత్లీ స్కీమ్ అంటే ఇప్పుడు మనకి ప్రీ ప్రొడక్ట్ ఏమొస్తుంది, మంత్లీ ఎంతకు తీసుకుంటే ఎంత వస్తుంది, ఇలా మంత్లీ స్కీమ్స్ ఉంటాయి కదా. ఆ స్కీమ్స్ అన్నిటినీ కనుక్కోవడానికి 8422832156 ఈ నెంబర్కి కాల్ చేయాలి. నెక్స్ట్ ఓచర్స్, మనకి ఏదైనా ఓచర్స్ ఉన్నాయా, ఓచర్స్ ఉంటే ఎంత ఓచర్స్ ఉన్నాయి, ఆ ఓచర్స్ ఏ టైం దాకా ఉన్నాయి, వాటి యొక్క డీటెయిల్స్ అన్ని కనుక్కోవడానికి 8422832158 ఆ నెంబర్కి కాల్ చేస్తే మనకి దాని డీటెయిల్స్ వస్తాయి సార్. నెక్స్ట్ మనం ఏదైనా కంప్లైంట్ పెట్టుకోవాలి అంటే ఏదైనా కేవైసీ అవ్వలేదు, లేదంటే ఐడి క్రియేట్ అయ్యేటప్పుడు సమస్యలు వచ్చినాయి, లేదంటే ఇంకేదన్నా యాప్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి, ప్రొడక్ట్ ఆర్డర్ పెడితే సగమే వచ్చినాయి ఇంకా సగం రాలేదు, ఇలాంటి ఏ కంప్లైంట్స్ అయినా info@mywestage.com అది మెయిల్ ఐడి అడ్రస్ సార్. ఈ మెయిల్ ఐడికి మనం మన మెయిల్ నుంచి మెయిల్ పంపించినప్పుడు వాళ్ళు దాన్ని యాక్షన్ తీసుకొని దానికి సంబంధించిన ఏదైతే సొల్యూషన్ ఉందో ఆ సొల్యూషన్ మనకి మళ్ళీ మెయిల్ ద్వారానే రిటర్న్ బ్యాక్ మెయిల్ పంపిస్తారు. అది మనం మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అలాంటి దానికి info@mywestage.com సారీ డైరెక్ట్ మెయిల్కి వచ్చేసింది. చూడండి ఇక్కడ కంప్లైంట్స్ కి ఆ మెయిల్ ఐడి. నెక్స్ట్ ఫర్ పాన్ అండ్ మెయిల్, పాన్ కి బాగా గమనించండి సార్. ఇక్కడ మనం బ్యాంకు పాను ఖచ్చితంగా యాడ్ చేయాలి. ఎందుకు యాడ్ చేయాలంటే మనం వన్స్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మనం చేసే ప్రతి యాక్టివిటీకి మనీ జనరేట్ అవుతాయి. మేబీ మనం ప్రొడక్ట్ తీసుకుంటే ప్రొడక్ట్ తీసుకునే దానికి కూడా మనీ జనరేట్ అవుతాయి. వన్స్ జనరేట్ అయిన ప్రతి రూపాయి అకౌంట్కి రావాలంటే బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి ఒకటి. రెండోది పాన్ కార్డు ఎందుకంటే సార్ మనం వన్స్ బ్రాంచ్ డైరెక్టర్ దాకా పాన్ కార్డు ఇవ్వకపోయినా ఇబ్బంది లేదు. వన్స్ బ్రాంచ్ డైరెక్టర్ అయిన తర్వాత ఫస్ట్ మంత్ వరకు మనకి ఎంత చెక్ వచ్చినా ఆ చెక్ మొత్తం మనకి అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది మస్ట్. బట్ సెకండ్ మంత్ మళ్ళీ బ్రాంచ్ అయితే ఒక 5,000 మనకి చెక్ వస్తే 5,000లో 3,000 దాకా ట్యాక్సే కట్ అవుతుంది. బాగా గమనించండి, పాన్ అస్సలు మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్క లీటరు బ్యాంకు పాను క్రాస్ చెక్ చేసుకోండి. మళ్ళీ ఒక్కసారి అవి యాడ్ అయినా లేదో చెక్ చేసుకోండి. నెక్స్ట్ దానికి డీటెయిల్స్ ఏంటంటే బ్యాంకు పాను @mywestage.com అది మెయిల్ ఐడి అడ్రస్ సార్. వన్స్ మెయిల్ ఐడి అడ్రస్ తీసుకొని ఆ అడ్రస్ మెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మన ఐడి నెంబరు తర్వాత బ్యాంకు పాను వాటి యొక్క స్క్రీన్ షాట్స్ అనేది నీట్ గా విజిబుల్ అయ్యేలాగా అంటే కనపడేలాగా అకౌంట్ నెంబరు మన నేము IFSC కోడ్ 3 క్లియర్ గా ఉండాలి సార్. చాలా మంది బుక్స్ మీద పెన్నుతో రాసినట్టు అంటే నెంబర్స్ సరిగ్గా కనపడలేదని మళ్ళీ అకౌంట్ నెంబర్ పెన్నుతో రాస్తున్నారు. అలా రాసి అప్లోడ్ చేస్తే వెస్టేజ్ కంపెనీ యాక్సెప్ట్ చేయదు. ఓన్లీ ప్రింటెడ్ నెంబర్స్ ఉంటే మాత్రమే కంపెనీ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. అదొకటి. నెక్స్ట్ కిందకు వస్తే ఏపీ తెలంగాణ కస్టమర్ కేర్, ఇందాక మీరు చూపించాను కదా కస్టమర్ కేర్ నెంబరు 180010234224 అంటే గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ మన కొండేపి గ్రూప్ లో ఓపెన్ చేస్తే దాని యొక్క కస్టమర్ కేర్ నెంబర్ అనేది కూడా కనపడుతుంది. నెక్స్ట్ దాని కింద షార్ప్ సర్వీస్ సపోర్ట్ అంటే వాటర్ ప్యూరిఫైయర్ బుక్ చేసుకున్నారు కదా సార్, చాలా మందికి దాని సర్వీస్ అనేది కొంచెం లేట్ అవుతున్న రీజన్ ఏంటంటే
వాళ్ళతో ఫాలో అప్ చేయడానికి మనకి ఆ నెంబర్ అనేది కాంటాక్ట్ నెంబర్ అనేది ప్రాపర్ గా లేదు. ఈ నెంబరు మిస్టర్ పనికుమార్ మన లోకల్లో ఉన్న పర్సన్ ఈ నెంబర్ కాల్ చేసి మనకి ఏ డీటెయిల్స్ కావాలన్నా వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తారు. మనకి ఏదైనా సర్వీస్ కావాలన్నా విత్ ఇన్ 2-3 days లో ఆ సర్వీస్ అనేది మనకు అందుబాటులో ఉంటుంది. ఓకేనా? క్లియర్? ఓకే ఆనంద్ సార్? ఎస్ ఎస్ ఓకే ఓకే ప్రసాద్ సార్. క్లియరా? క్లియర్. ఎస్ థ్యాంక్ యూ వన్ సెకండ్ ప్రసాద్ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకేదన్నా డౌట్స్ ఉంటే మన వాళ్ళకి ఒకసారి హ్యాండ్ Yes. రైజ్ చేసి అడుగుతున్నాండి. ఓకే సార్, ఖచ్చితంగా. ఎస్ లీడర్స్ గమనించారు కదా, ఇవాళ ఏదైతే మనకి నాలెడ్జబుల్ సెషన్ వెస్టీజ్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఎంత ఉందో ఒకసారి ఆలోచించండి. ఇది అందుకే 3 తరాలు స్ట్రాంగ్గా నెట్వర్క్ క్రియేట్ చేసుకోగలిగేటువంటి సిస్టమ్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నారు. ఎక్కడా కూడా ఒక పాయింట్ కూడా మనం దీంట్లో మిస్టేక్ చేయడానికి ఎవరికి అవకాశం లేదు. సో ఇంత పకడ్బందీగా ఉంది కాబట్టి ఇంత పెద్ద నెట్వర్క్ అనేది క్రియేట్ జరుగుతుంది వెస్టేజ్ సిస్టమ్. మనం కూడా మనకు తెలిసినటువంటి నాలెడ్జ్ని ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. ఇవాళ ప్రసాద్ సార్ చాలా ఎక్సలెంట్గా చెప్పారు. ప్రతి ఒక్కటి కూడా మనం ఇక్కడ యూజ్ చేసుకుంటే మనం ఇంకొంచెం బిజినెస్లో ముందుకు వెళ్ళొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఎక్కడో ఉంటారు, మేము షాప్కి వెళ్ళలేమన్న వాళ్ళకి ఆన్లైన్ ఆప్షన్ కూడా ఉంది అని మనం చెప్పినప్పుడు ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటున్నారు జనాలు. ఆ షాప్కి ఏమి వెళ్దాము, పల్లెటూరుకి కూడా డెలివరీస్ వస్తున్నాయి. సో ఇది మన పల్లెటూరుకి కూడా పెట్టుకోవచ్చు. అయితే అక్కడ మనం గమనించాలి, ముందు మనకు అవగాహన ఉండాలి. దానికోసమే లీడర్స్ ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తే మ్యాక్సిమం క్లియర్ అయ్యిద్ది. అదేవిధంగా సార్ చెప్పిన దాంట్లో ఐడి క్రియేషన్ చేసేటప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఇష్యూస్ చెప్పాడు. అవి కూడా ఒకసారి మీరు క్రియేట్ చేసేటప్పుడు వచ్చినప్పుడు ఈ సెషన్ ఇంకొకసారి రివ్యూ చేసి వినండి. నెక్స్ట్ వచ్చేసి ఏదన్నా విన్నప్పుడు మనం విని వదిలేయకుండా దాని గురించి ఏదైనా డౌట్స్ ఎప్పుడు వస్తాయి అని అంటే మనం దాని మీద పని చేయటం మొదలుపెట్టినప్పుడు మాత్రమే మనకి డౌట్స్ వస్తాయి. సో మీరందరూ కూడా ఈ యొక్క సెషన్ను ఉపయోగించుకొని ఐడీస్ ఓన్గా క్రియేట్ చేయటం కానీ లేదంటే ఆన్లైన్ డెలివరీ పెట్టడం కానీ ఇవన్నీ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఒకసారి మీ దగ్గర నాలెడ్జ్ ఉందంటే అది ఎక్కడైనా ఉపయోగపడుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. రెండోది, ప్రతి ఒక్క గ్రూప్లో ఇప్పుడు సార్ లాస్ట్గా చెప్పాడు కదా, మీరు ఏదైతే వాట్సాప్ గ్రూప్లో ఉన్నారో వెస్టేజ్ గ్రూప్స్లో అక్కడ గ్రూప్ నేమ్ కింద రీడ్ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ రీడ్ మోర్ కింద అన్నీ ఉంటాయి. సార్ చెప్పినటువంటి నంబర్స్ ఉంటాయి, మెయిల్ ఐడీస్ ఉంటాయి, కస్టమర్ కేర్ ఉంటుంది, ఈవెన్ వాటర్ ప్యూరిఫైర్ పర్చేసినప్పుడు దాని సర్వీస్ సెంటర్ సర్వీస్ కేర్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఒకసారి మీరు గమనించండి లీడర్స్. సార్ ఇవన్నీ తెలుసుకోవాలంటే ఎస్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెలుసుకొని ఎవరన్నా డౌట్స్ వచ్చినప్పుడు ఇవి మనం చెప్పినప్పుడు వాళ్ళు మీ కింద మీరు పెద్ద ఎడ్యుకేటర్ కాబట్టి చదువుకుని ఉండబండి, మీ కింద చదువుకున్న వ్యక్తులు వచ్చినప్పుడు ఇదంతా చెప్తే వాళ్ళు కొంచెం ముందుకు వెళ్తారు. ఓకేనా? థ్యాంక్ యూ సార్. 1 సెకండ్ స్పెషల్ థ్యాంక్ టు ప్రసాద్ సార్. ఈవెన్ ఇప్పుడు చెప్పిన సెషన్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే సార్తో 1 minute ఎవరైనా కానీ మాట్లాడండి. ఎక్కువ టైం ఉంటే అప్లైనర్కి కాల్ చేయండి. ఏదైనా 1 minute అందరికి ఉపయోగపడే డౌట్ ఉంటే ఒకసారి హ్యాండ్ వేసేయండి. అన్మ్యూట్ ఆప్షన్స్ మాట్లాడదాం. ఎస్ RRR ఎన్టీఆర్ సార్. సార్ ఆనంద్ సార్. ఎస్ ఎస్ లక్ష్మి మేడం. బాగా అర్థమయ్యేటట్లు చెప్పారు సార్ లెసన్స్. సూపర్ మేడం. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఎస్ రైట్. RRR ఎన్టీఆర్ సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చినారు చూడండి సార్. సార్తో మాట్లాడండి. రైట్. రామయోగి సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. రామయోగి సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి, హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. డౌట్ ఉంటే మాట్లాడండి. జస్ట్ ఊరికే హ్యాండ్ రైజ్ చేశారేంటి మీరు ఎవరు కూడా మళ్ళీ అన్మ్యూట్ చేసుకోవట్లేదా? సార్ జాలయ్య సార్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ Yes, yes. ప్రసాద్ సార్ అండ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఏం లేదు సార్, ఇప్పుడు మీరు చెప్పింది చాలా ఉపయోగపడింది. ఇప్పటివరకు నేను ఐడియాలు ఎలా క్రియేట్ చేయాలి ఏంటనేది కూడా నాకు నా వెస్టేజీ యొక్క యాపే ఓపెన్ కావట్లేదు సార్ నా ఫోన్కి. మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఒకసారి చెప్పాను మీకు.
అవునవును. పోతే పోతే ఇంకొకటి సార్, ఇంకొక డౌటు. ప్రతి ఒక్కరూ ఐడి వేసేటప్పుడు వాళ్ళకి కనీసం చెప్పట్లేదు. వాళ్ళు ఏదో అడుగుతున్నారు, చేస్తున్నారు. నాకు ఫీల్డ్‌లో ఈ చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. ఒకతను వేసాడు, ఇప్పటికి దాదాపు 6 నెలలు అయింది. వాళ్ళకి చెప్పలేదు, వీళ్ళకి తెలీదు. నేను ఐడి వేయటానికి పోతే ఇది మీరు చెప్పింది ప్రాబ్లమ్ వచ్చింది. సరే, ఆమె వాళ్ళకి ఫోన్ చేస్తే నాకు పని లేదని అన్నారు. నేను వేసిన తర్వాత ఆమెకు ఫోన్ చేసి మళ్ళీ నువ్వెందుకు వేసావని అంటున్నాడట. సార్ నేను అందుకని డౌట్ వచ్చి ఆపేశాను. లేదు, ఇక్కడ ఒకటి గమనించండి సార్. ఆ, విత్ ఇన్ 1.5 year లోపు ఏదైనా ఐడి ఉంటే టచ్ చేయొద్దు. ఆ, ఆ, మనకి కంపెనీ రూల్ ఏంటంటే మినిమం ఆ. 1.5 year ఇన్యాక్టివ్ లో ఉంటే వాళ్ళని ఎవరు ఫాలోఅప్ చేయలేకపోతే, ఎలాంటి అవేర్నెస్ ఇవ్వకపోతే, అప్పుడు మనం ఏదన్నా మనకు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, నెట్వర్క్ వెళ్ళినప్పుడు మనం వాళ్ళ గైడెన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ అయితే తీసుకోవచ్చు తప్ప, ఆ. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా 1 year లోపు ఏదైనా ఐడి ఉంటే టచ్ చేయొద్దు, వదిలేయండి. అంటే సార్, ఇప్పుడు ఏమైందంటే అతను ఐడి వేసాడు, ఫాలో అప్ లేదు, పాడు లేదు, ఏమీ లేదు. తీరా Whatever ఆమె అది. ఫోన్ చేసి అడిగితే అది మనకు అతను ఎవరైతే వేసారో, ఒక్క నిమిషం సార్, ఎవరైతే వేసారో అతను ఫోన్ చేసి అడిగితే, నువ్వు దాదాపు ఇప్పటికే 6 నెలలు దగ్గర దాటిపోయింది, నువ్వు మరి నా దగ్గరకు రాలేదు, నాకు విషయం చెప్పలేదు, ఏమీ లేదు, మరి నువ్వు నాకు సర్వీస్ ఇచ్చినప్పుడు నాకెందుకు, నేను నీ కింద చేరనని పక్కాగా ఫోన్లోనే స్పీకర్ ఓపెన్ చేసి మాట్లాడింది. ఓకే పర్లేదు సార్. సార్. జాలీ సార్, సారీ ఫర్ ద ఇంటరప్షన్. యాక్చువల్గా ఇటువంటి సిచ్యువేషన్స్ ఎదురవుతానే ఉంటాయి మనందరికి. అందుకే ఏం చేసినా ఇక్కడ ఏమంటుందంటే సిస్టమ్ ఒకటి క్రియేట్ చేశారు సార్ కంపెనీ వాళ్ళు. వాస్తవం మీరు చెప్పింది మాత్రం అది ఎథిక్స్ గా వెళ్తే మాత్రం ఖచ్చితంగా అది రాంగే. బట్ సిస్టమ్ ప్రకారం వెళ్తే ఏమంటదంటే, ఒక్కసారి ఐడి క్రియేట్ చేసుకున్న వ్యక్తులకి మళ్ళీ ఐడి క్రియేట్ చేయకూడదు, దీనికి క్రాస్ లైన్ ట్రాన్స్ఫరింగ్ అంటారు, దీనికి యాక్షన్ ఉంటది అని చెప్పేసి కంపెనీ రూల్స్ సార్ ఇవన్నీ కూడా. కాబట్టి మనం ఎథిక్స్ గా వెళ్తే మాత్రం మీరు అన్నట్టు ఐడి వేసేటప్పుడే క్లారిటీ ఇవ్వాలి, అన్ని చెప్పాలి. ప్రసాద్ సార్ అన్నట్టు ఇక అది ఏదైనా జరిగి ఉండొచ్చు, ఇక మన దాని జోలికి వెళ్తే మనకి ఇబ్బంది జరిగిద్ది. అదే సార్, ఇప్పుడు పాపం ఆమెమో నా కింద చేరాలని ఇంట్రెస్ట్ గా, పైగా చాలా దాని గురించి సార్, మాట్లాడదాం. ఒక్కసారి అది సార్ ఆలోచన, 3 సిఎన్సీలు తీసుకుంది సార్ ఆమె. అంటే నేను నా దానికి దానికి ఇచ్చి మెడిసిన్ ఇస్తే ఆమెకి నిన్న సాయంత్రం అవునవును. నేను వేరే ఒక చోట ఉంటే ఆమె ఫోన్ చేసి చెప్తుంది ఆ ప్రోటీన్ అవును. పౌడర్ గురించి, కొన్ని గురించి. మరి ఏం చేయమంటారు సార్, ఒకసారి ఆలోచించండి మీరు. వాస్తవంగా ఒక్కసారి మీలాంటి గొప్ప వ్యక్తులు వచ్చినప్పుడు ఆటోమేటిక్ మీ టీంలోకి రావాలని ఆలోచన అందరికి ఉంటది. కాకపోతే దీనికి ఏదన్నా ఉన్నప్పుడు అది అప్లైనతో మాట్లాడదాం, తర్వాత మాట్లాడదాం, అది ఇష్యూ అనేది. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ జాలీ సార్. ఓకే సార్. ఎస్ లీడర్స్ గమనించండి, ఇప్పుడు చెప్పిన సెషన్లో ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటాయి, ఇది ఫీడ్బ్యాక్ సెషన్ కూడా కాదు, ఫీడ్బ్యాక్ తీసుకున్న టైం కూడా కాదు, అంటే ఇది ఇలాగా సరైనదని ఉంటే సార్ మీకు క్లారిటీ ఇస్తారు. ఎస్ రామకృష్ణ సార్, హరి సార్ టీమ్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. ఎనీ డౌట్? రామకృష్ణ సార్ ఆప్షన్ ఇచ్చాను చూడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ జాలీ సార్ చెప్పింది సార్, నాకు సేమ్ ప్రాబ్లం వచ్చింది. ఓకే రైట్, పర్లేదు, విన్నారు కదా సార్. నాకు ఈ లెసన్ చాలా ఉపయోగపడింది సార్, కానీ నేను డ్రైవింగ్ లో ఉండటం వల్ల కొంచెం బాగా అర్థం చేయలేకపోయాను. పర్లేదు, రికార్డింగ్ ఉంది సార్, మళ్ళీ దాని గ్రూప్ రికార్డింగ్. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్ లీడర్స్, జాలీ సార్ అడిగిన డౌట్ అందరికీ ఉంది, నాకు కూడా ఉంది, దానికి మనం ఇంకా అది తర్వాత ఆన్సర్ ఉండదు. ఇప్పుడు జరిగిన సెషన్లో మాత్రమే మీరు ఏదన్నా డౌట్ అడగగలరు, ప్లీజ్ అండర్స్టాండ్. శ్రీలక్ష్మి మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. కే శ్రీలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. పోకూర్ సార్, ఆనంద్ సార్ మాది. చాలా బాగా చెప్పారు సార్ సజెషన్. ఎస్ బాగా క్లారిటీగా చెప్పారు సార్. ఓకే, అంటే మాటలకి కొంచెం అర్థం కానట్టే ఉంది, కానీ సార్. హలో మేడం, ఏం ఇబ్బంది లేదు. ఇన్ కేస్ ఏదన్నా కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటే మళ్ళీ ఒకసారి ఆ రికార్డింగ్ చూస్తే క్లారిటీ వస్తుంది. బాగా అర్థమైంది సార్. అంటే 2 సార్లు క్లారిటీ ఇచ్చారు కదా సార్, బాగానే చెప్పారు. అవునవును. థ్యాంక్ యూ సార్.
వన్స్ ఒకసారి అలాంటి వాళ్ళకి ఐడి ప్రాక్టీస్ ఎలా చేస్తే ఈజీ వేయాలి అలా అయిపోతుంది. సజెషన్ బాగా చెప్పారు సార్. ఓకే, సూపర్ మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ Thank you. శ్రీలక్ష్మి మేడం. థ్యాంక్ యూ. కొప్పాడి మహారాజ్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం, సార్తో మాట్లాడండి. హలో, గుడ్ మార్నింగ్ సార్, ప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్, ఆల్ లీడర్స్ కి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నాకు మేడం. ఇక్కడ అదే ఐడి దగ్గర అంటే ఒక ఇష్యూ వస్తుంది, ప్రాబ్లం వస్తుంది అక్కడ ఐడిని అని, అది నాకు అర్థం కాలేదు అక్కడ ఐడి రేస్. అదే సార్ ఐడి మనం ఎంట్రీ అదే ప్రాబ్లం అవుతుంది ఎప్పటికైనా సరే, అది టచ్ చేయొద్దు అని చెప్పారు. అది అర్థం కాలేదు సార్ నాకు అక్కడ. మేడం దేని గురించి నాకు అర్థం కాలేదు, మీరు ఏమడుగుతున్నారు? ఐడి సార్, ఇప్పుడు ఐడి అప్లై చేస్తాం కదా సార్. ఐడి సార్ ఏం మేడం? అదే ఒకసారి ఐడి ఎంట్రీ చేసిన తర్వాత మళ్ళీ కొత్తగా ఐడి ఎంట్రీ చేస్తాం కదా సార్, అక్కడ మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తుంది అనేసి ఇందాక మీరు చెప్పున్నారు సార్, అది నాకు అర్థం రావట్లేదు సార్ నాకు. అది స్పాన్సరింగ్ ప్రసాద్ సార్, అది అదే డూప్లికేషన్ మొబైల్ నంబర్ కానీ ఓకే అది మేడం ఇక్కడ ఒక్కటే మేడం, ఆల్రెడీ ఐడి క్రియేట్ చేసి ఐడి యాక్టివేషన్ లో ఉన్నప్పుడు డూప్లికేట్ నెంబర్ అని వస్తే ఇంకా ఐడిని మళ్ళీ క్రియేట్ చేయొద్దు. ఓకేనా? ఇన్ కేస్ ఒక 3 years 4 years 6 years బ్యాక్ కూడా ఐడి క్రియేట్ చేసి ఐడి రిమూవ్ అయిపోయింది, బట్ ఐడి రిమూవ్ అయిపోయినా మనకి మొబైల్ నెంబరు ఆధార్ అనేది కాంటాక్ట్ లోనే ఉంటది వాళ్ళ సిస్టమ్ లో. అలాంటి సినారియో ఉన్నప్పుడు మీరు కస్టమర్ కేర్ తో కాల్ చేసి ఆ డీటెయిల్స్ చెప్తే వాళ్ళు మీకు విషయం చెప్తారు. అంటే ఈ ఐడి యాక్టివ్ లో ఉందా లేదా, లేదు ఐడి యాక్టివ్ లో లేదు మనకి నెంబర్ వరకు యాక్టివ్ లో ఉంది అంటే అది రిమూవ్ చేసి మళ్ళీ క్రియేట్ చేయొచ్చు. ఓకే సార్, అంటే సార్ అది చెప్పండి సార్. చెప్పండి మేడం. అంటే 24 hours అయిపోతుంది కదా, అయిపోయిన తర్వాత మళ్ళీ ఐడి ఎంట్రీ చేయాలి, అప్డేట్ చేయడానికి ట్రై చేస్తే మళ్ళీ అది డూప్లికేట్ నెంబర్ అని చూపిస్తుంది సార్ అక్కడ. 24 hours తర్వాత కూడా కస్టమర్ కేర్ తో మాట్లాడారా? నేను ఇంకా మాట్లాడలేదు సార్, వేరే నెంబర్ నుంచి ఐడి అంటే వేరే నెంబర్ నుంచి ఓటీపీ కోసం అని ఎంట్రీ చేశాను, వచ్చింది కానీ మళ్ళీ సార్. మేడం ఇక్కడ ఒకటి, మీరు ఫస్ట్ టైం ఐడి వేసేటప్పుడు డూప్లికేట్ అని వచ్చినప్పుడు కస్టమర్ కేర్ తో మాట్లాడారా? మొన్న మాట్లాడాను సార్ ఆల్రెడీ. మాట్లాడితే ఏం చెప్పారు? 24 to 48 hours అని అడిగారు. 48 hours అన్నప్పుడు ఆల్రెడీ 3 days అయిపోయింది సార్. అయినా క్లియర్ అవ్వలేదా? అందుకు మళ్ళీ చేయలేదు నేను కస్టమర్ కేర్. మళ్ళీ ఒక్కసారి ఫాలో అప్ చేయండి, వెంటనే రిజల్ట్ ఇస్తారు. ఎందుకంటే రీసెంట్ గానే నాకు ఆ సినారియో వస్తే ఇవాళ ఆఫ్టర్నూన్ 2 కి అలా పెడితే రేపు మార్నింగ్ 10 కి మళ్ళీ నేను ఐడి క్రియేట్ చేయగలిగాను. క్లియర్ అయింది. అది మళ్ళీ ఒకసారి కస్టమర్ కేర్ తో మాట్లాడండి, క్లియర్ అవుతుంది. సరే సార్, థ్యాంక్ యూ. ఇంకా ఇది రికార్డ్ అంటే సార్ మనం అన్ని మళ్ళీ క్లియర్ గా వినాలంటే ఎక్కడ ఆప్షన్ సార్? మనకి గ్రూప్ లోని ఈ లింక్ షేర్ చేస్తారు మేడం, చూడొచ్చు, ఇబ్బంది లేదు. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే. ఎస్ మేడం, థ్యాంక్ యూ. ఈ నెక్స్ట్ రాజేష్ సార్, కోటి సార్ టీమ్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. కొంచెం స్పీడ్గా, మనం టైం చాలా ఎక్కువ ఉంది కాబట్టి కరెక్ట్ క్వశ్చన్ అడగండి, ఆన్సర్ కరెక్ట్గా వినండి. ఎస్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. అయితే సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మనకి ఆర్డర్ పెట్టుకున్నప్పుడు కిలోమీటర్కి ఎంత ఛార్జెస్ పడిద్దా, లేకపోతే ఎన్ని కిలోమీటర్స్ అయినా ఇదే ఛార్జెస్ పడుతుంది సార్? కిలోమీటర్ బేస్ చేసుకొని ఏం లేదు సార్, మనకి వెయిట్ మనం కాస్త తక్కువ వెయిట్ ఉన్న ప్రొడక్ట్స్ అయితే 67, 65 రూపీస్, 100 రూపీస్ లోపే పడుతుంది. వన్స్ మనం రైస్ బ్రాన్ ఆయిల్ ఎక్కువ యాడ్ చేస్తే అప్పుడు 200 అలా పడుతుంది సార్. 200. ఇంకోటి 230. మాట్లాడిన తర్వాత చెప్పారు మనం సిఎన్సి తీసుకున్నప్పుడు నో కాస్ట్, అంటే కిలోమీటర్కి ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు,
అని తెలిసి. అవును సార్, అవును, ఉంది లేదు సార్. ఆప్షన్. 2 ప్రసాద్ సార్, హైదరాబాద్ ఇక్కడేమో తెలియదు నాకు. హైదరాబాద్ సిటీలో అదే 2000 సార్. లోపు అయితే 65 రూపీస్. మన ఐఎల్ రెడ్డి సార్ కూడా బుక్ చేశారు. 2000 పైన ఉన్న దానికి ఫ్రీ డెలివరీ. ఓకే, అది నేను ఒకసారి చూడాలి సార్ అయితే. అంటే నేను ఇక్కడ ఎలా ఇక్కడ ఉంది మనకు తెలియదు. ప్రస్తుతానికి అవును, ఛార్జ్ ఖచ్చితంగా పడుతుంది. సిఎన్సిలో ఉన్నా పడుతుంది మనకి ఇక్కడ లోకల్లో. అది లోకల్. అది ఒకసారి గమనించండి రాజేష్ సార్. ఓకే ఓకే. ఎందుకంటే మనం కస్టమర్కి చెప్పేటప్పుడు తెలుసుకొని కరెక్ట్ విషయం చెప్పాలి. తెలియకపోతే అవును. తెలుసుకొని చెప్పాలి. మనం మిస్కమ్యూనికేషన్ చేసామంటే అక్కడ ఇదవుతారు. ఒకసారి గమనించండి అందరు కూడా. అది నేను క్రాస్ చెక్ చేయలేదు. ఒకసారి క్రాస్ చెక్ చేసి మళ్ళీ అప్డేట్ ఇస్తాను సార్. ఓకే సార్. ఇంకో ఐడియా వస్తుంది సార్. సార్ సార్ ఓకేనా? రీసెంట్ గా ఒక ఐడియా వస్తుంటే మామూలు మొబైల్ నెంబర్ కొడితేనే డూప్లికేట్ ఐడియా అని పర్లేదు. ఓకే కేవైసీ కాడికి వచ్చేసరికి ఆధార్ ఎంటర్ చేస్తా ఉంటే ఆల్రెడీ ఉన్నట్టేనే వచ్చింది. ఓకే 3-4 టైమ్స్ అట్లాగే చేసినా కూడా ఆల్రెడీ ఉన్నట్టే వచ్చింది. ఉమ్. ఇది మామూలుగా వాటర్ ఐడి మీద కేవైసీ చేశారు సార్. అదేమన్నా ప్రాబ్లం గానీ ఏమన్నా అయిందా? ఓకే, ప్రాబ్లం ఏం లేదు. అట్లా అవ్వట్లేదంటే అది ఎప్పుడో లాంగ్ బ్యాక్ లో చేసి ఉంటది. అది క్యాన్సిల్ అయిపోయి ఉంటది. నేను అడిగాను ఆల్రెడీ, మేడం మీకు ఏమైనా తెలిసిన వాళ్ళు కానీ ఏమైనా చేసిన వాళ్ళు ఎవరైనా తెలుసా ఏంటంటే, నాకెవరు తెలియదు, నేను ఏమైనా చేయలేదు, ఎవరికి ఇయ్యలేదు ఓకే ఓకే అని అంది. లేదు వాళ్ళకి అంటే లాంగ్ బ్యాక్ లో ఏం జరిగిందంటే సార్, ఎందుకు క్రియేట్ చేస్తున్నారో కూడా తెలియకుండా క్రియేట్ చేసిన సినారియోలు ఉన్నాయి. దానివల్ల ఏంటంటే వాళ్ళకి మేబీ గుర్తుండి ఉండకపోవచ్చు. ఆ, ఇంకొకటి ఈ వెస్టేజ్ అని చెప్పకుండా క్రియేట్ చేసిన సినారియోలు కూడా ఉన్నాయి. అందువల్ల వాళ్ళకి అది టచ్ అయి ఉండకపోవచ్చు అంతే. Simple. వాళ్ళ పాస్వర్డ్ కూడా ఒకసారి విజిట్ కలిసి చూసినా కూడా మనకి పాస్వర్డ్ మనం ఇప్పుడు క్రియేట్ చేసిన నెంబరే వచ్చింది కానీ పాతదేం రాలేదు. లేదు, అది చాలా లాంగ్ బ్యాక్ లో క్రియేట్ అయి ఉంటది, అందుకని క్యాన్సిల్ అయిపోయింది. అదే దానివల్ల ప్రాబ్లం ఏం లేదు కదా సార్. అది ప్రాబ్లం ఏముంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఓకే సార్. ఇంకా ప్రసాద్ సార్ కంటిన్యూ చేద్దామా? నా దగ్గర మీటింగ్ ఉన్నాయి. ఓకే ఓకే సార్, ఇంకా ఒక 2 మెంబర్స్ ఉన్నట్టుంది. సరే వాళ్ళకు కూడా ఒకసారి ఇవ్వండి. ఓకే సార్. రైట్ లీడర్స్, ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయొద్దు. థ్యాంక్ యూ. నాగరాజ్ సార్ ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. వరకు మీకు ఏదైనా డౌట్ ఉంటే క్లారిటీ తీసుకోండి సార్. అది నాగరాజ్ సార్, కరెక్ట్. గుడ్ మార్నింగ్ ఆన్ సార్. గుడ్ మార్నింగ్. హలో, మాట్లాడండి. సార్ మాట్లాడండి. ఆన్లైన్లో బుక్ చేసుకోవటం, వేరే వాళ్ళు ఇవ్వాలనుకోవటం చాలా బాగుంది సార్. ఎటు అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఆన్లైన్ షాపింగ్ ఇవన్నీ అలవాటే. ఓకే మీరు చెప్పిన సెషన్స్ అన్ని చాలా బాగున్నాయి సార్. ఓకే ఓకే ఉపయోగపడిందా? ఉపయోగపడుతుంది సార్. ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే ఈజీ అయిపోతుంది సార్. ఇక్కడ చెప్పడానికి ఓకే సార్. కారణం నేను ఒకటే సార్, విని వదిలేయకుండా ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మనతో పాటు రేపు మన డౌన్ లైన్ ఎవరైతే లైఫ్ లైన్స్ వస్తారో వాళ్ళకు కూడా గైడ్ చేయడానికి ఈజీ అవుతుంది. అవును సార్. అది సింపుల్ అవుతుంది. వర్క్ డూప్లికేట్ అయితే. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ ఎక్సలెంట్ నాగరాజ్ సార్, బాగా ఫాలో అయ్యారు. ఖచ్చితంగా మీరు అన్నట్టు ఇంకోసారి గుర్తు చేయాలి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి యాప్ లాగే మన కూడా వాడుకోవచ్చు. అంతే. బట్ ఇక్కడ వాడుకోవడం వల్ల మంచి బిజినెస్ జరిగింది. థ్యాంక్ యూ నాగరాజ్ సార్. థ్యాంక్ యూ సార్. శ్రీనివాసరావు సార్ ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. సార్ ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. సార్ గుడ్ మార్నింగ్. మంచి నాలెడ్జ్ ఇచ్చారు సార్, బాగుంది. ఇందాక సార్ అడిగినట్టు దాన్ని ఒకసారి రికార్డింగ్ కూడా పెట్టండి సార్. ఒక చిన్న డౌట్ సార్, నేను ప్యూరిఫైర్ ఒకటి ఆర్డర్ చేసి తెప్పిస్తే దాదాపు లాస్ట్ మంత్ లో తెచ్చారు సార్, 27-28 తేదీలో. ఓకే, ఆ కస్టమర్ కేర్ వాళ్ళు ఫోన్ చేసినా వస్తామంటారు కానీ 24 గంటల్లో వస్తామంటారు, మళ్ళీ అసలు రెస్పాన్స్ ఉంటాం 2-3 సార్లు చేసట. ఓకే ఎలా సార్? పర్లేదు సార్, ఒకసారి ఆ నెంబర్ ఉంది కదా దానికి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. అక్కడ నుంచి కూడా కొంచెం లేట్ అయితే డైరెక్ట్ మనం షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ వాళ్ళ మెయిల్ ఐడి తీసుకొని మెయిల్ ఐడికి మనం జనరేట్ చేయొచ్చు. మెయిల్ జనరేట్ చేస్తే విత్ ఇన్ 24 hours నుంచి 48 hours లో ఖచ్చితంగా రిజల్ట్ అనేది వచ్చింది మనకి. మెయిల్ చేస్తే మెయిల్ సార్, మెయిల్ పెడితే ఖచ్చితంగా వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. ఓకే థ్యాంక్ యూ సార్. అయితే
ఓకే, థ్యాంక్ యూ శ్రీను సార్. మీ అప్లైనర్ సార్? మనం బ్రహ్మేష్ సార్. బ్రహ్మేష్ సార్, ఓకే, పర్లేదు. ఏదన్నా ఉన్నా సారు దాన్ని టేకప్ చేస్తారు. మీరు ఏదైనా లీడర్స్ గమనించండి, న్యూగా జాయిన్ అయిన కావచ్చు, పైన ఉన్న అప్లైనర్స్ కూడా ఇష్యూస్ కానీ మీరు ఫార్వర్డ్ చేసి దాని సొల్యూషన్ త్వరగా వచ్చింది. సార్ పాపం చాలా రోజుల నుంచి మీరు వాటర్ పైప్ తీసుకొని వేజెస్ వస్తున్నారన్నారు, మెయిల్ చేస్తే అది ఎప్పుడు షార్ట్ అవుట్ అయి ఉండేది. ఒకసారి దీన్ని కూడా ఫాలో అప్ చేయండి. థ్యాంక్ యూ శ్రీను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎస్, లాస్ట్ వన్ సుజాత మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి మేడం. సుజాత మేడం, మల్లిపర్మ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు మొబైల్ దాంట్లోకి వెళ్ళినప్పుడు అది డూప్లికేట్ అన్నప్పుడు ఆల్రెడీ ఎగ్జిట్ అయినట్టు సార్. డూప్లికేట్ అంటే ఆల్రెడీ ఉన్నట్టు మేడం. అదే ఒకసారి అది క్లారిటీగా విన్నాను, మళ్ళీ అందుకే అవునా కదా అని మళ్ళీ అడుగుతున్నాను సార్ ఆ డౌట్. వన్స్ ఒకసారి డూప్లికేట్ అని వస్తే మీరు మొబైల్ వెరిఫికేషన్ తోటి ఐడి లాగిన్ అవటానికి ట్రై చేయండి. వన్స్ ఐడి లాగిన్ అయితే ఇంకా ఐడిని టచ్ చేయొద్దు, వదిలేయండి. వన్స్ మనం మొబైల్ తోటి లాగిన్ అయ్యేటప్పుడు ఐడి లేకుండా డూప్లికేట్ అని వస్తే మనకి అన్ఇంటరప్టెడ్ సర్వీస్ అని వస్తుంది. ఓకే సార్. వన్స్ ఆ సర్వీస్ వచ్చిందంటే ఐడి క్యాన్సిల్ అయిపోయింది, బట్ నెంబర్ లాక్ అయింది. దాన్ని మళ్ళీ మనం కస్టమర్ కేర్ కాల్ అంటే ఇప్పుడు కొత్త నెంబర్ తీసుకుంటాం సార్. ఇప్పుడు అది వేరే వాళ్ళు ఆల్రెడీ ఇదివరకు యూజ్ చేస్తుంటారు కదా మొబైల్ నెంబరు, ఆ నెంబరు వాళ్ళకి డిలీట్ చేసి మనకి ఇచ్చినప్పుడు వాళ్ళ ఐడి తీసుకొని ఉంటే అది కంటిన్యూ అది కూడా చూపిస్తుందా సార్? వాళ్ళ ఐడి ఉంటే అది చూపిస్తుంది మనకి. వేరే వాళ్ళ ఐడి ఎవరిదన్నా ఉంటే ప్రాబ్లం లేదు, ఆ పర్సన్ కాకుండా. అదేలే సార్. అది చెక్ చేసుకొని మీ అప్లైనర్ తో కాంటాక్ట్ అయ్యి దాన్ని ఫార్వర్డ్ చేసుకోండి. సరే సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. చాలా వాల్యుబుల్ డౌట్స్ అడిగినందుకు మీ అందరికి కూడా. ఎస్ రైట్, ప్రతిరోజు మనకి కొత్త సబ్జెక్ట్స్ మనం తీసుకుంటూ ఉన్నాము. తీసుకున్న దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తేనే మనకు సక్సెస్ వస్తుంది, రిజల్ట్ వస్తుంది. కాబట్టి వాళ్ళు తీసుకున్న సెషన్ని మ్యాక్సిమం అందరూ మెయిన్ లీడర్స్ అయినా కానీ ప్రాక్టీస్ చేయండి. ఆన్లైన్లో ఒక చిన్న ఐటమ్ని ఆర్డర్ చేయడం కానీ ట్రై చేయండి. దానివల్ల మీకు ప్రాక్టీస్ అయితే ఇన్ కేస్ ఎవరన్నా మన టీం, ఇప్పుడు ఇది నెట్వర్క్ బిజినెస్ కాబట్టి